అంతరాయతి విరూపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరంచీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫుత్తిన్ ఋషింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇది స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. 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 జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. అష్టలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామినే నమో నమః. సీతారామాంజనేయమయమైన ఈ సభా సదస్సు నమస్సులు సమర్పణ చేసుకుంటూ సప్తాహ సుందరకాండ ప్రవచన యజ్ఞంలో మనం సరిగ్గా వాళ్ళ మధ్యలో ప్రవేశించాం. నేటి రోజున ఆంజనేయ స్వామి వారు సీతమ్మని దర్శించినటువంటి వైనాన్ని చెప్పుకున్న తర్వాత రావణాసురుడు అక్కడికి వచ్చి ధర్మ విరుద్ధమైన మాట్లాడిన విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు సీతమ్మ సమాధానం చెప్పబోతున్నది. తృణమంతరత కృత్వా ప్రత్యువాత శుచిస్మిత అంటున్నారు ఇక్కడ. గరిక పరకని అడ్డు పెట్టుకుని శుచిస్మిత అయిన తల్లి పలుకుతున్నది. అంటే ఇక్కడ కూడా ఆవిడ పెదవులపై ఒక నిర్మలమైన నిష్కపటమైన చిరునవ్వు ప్రకాశిస్తున్నది ఆ తల్లి యొక్క వదనంలో. ఆ గడ్డి పరక అడ్డు పెట్టి చెప్పడం విషయమై అనేక మంది వ్యాఖ్యాతులు అనేక విషయములు చెప్పారు. ఇక్కడ ఒక కులస్త్రీ, అందున ఒక మహారాణి, ఆవిడ ఇతర పురుషులతో మాట్లాడినప్పుడు ఏ అడ్డు లేకుండా మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ అటువంటి తెరలాంటి అడ్డులు లేవు గనక ఆ దోషం పోవడానికని ఆ తల్లి గరికని అడ్డంగా పెట్టుకుందని చాలా మంది చెప్తారు. ఇంతేకాకుండా మరొక ఆంతర్యం ఉంది. మన సంప్రదాయంలో గరికకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉన్నది. ఇది ఒక దర్భజాతికి చెందినది. ఈ గరిక విశేషంగా మన గణపతి అర్చనకు కూడా వాడతాం. ఇది స్పర్శగానే గణపతికి సమర్పణం చేయడం కానీ ప్రాతకాలంలో చేస్తే వాడికి ఆ రాత్రి వచ్చిన దుస్వప్న ఫలితములు పోతాయి, ఆ రోజు సుదినం అవుతుంది, దోషనాశనం అవుతుంది అని శాస్త్రం. లేకపోతే దూర్వం మీద ఒక సూక్తమే ఉంది మనకి. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా సర్పగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని కాండాత్ కాండాత్ పరోహత్తి పరుష పరుష పరి అని సూక్తం. ఇందులో అద్భుతమైన విశేషం ఏంటంటే వినరానిది విన్నా, కనరానిది కన్నా, అనరానిది అన్నా, తినరానిది తిన్నా కొన్ని దోషాలు వస్తాయి. ఆ దోషం పోవాలంటే ముందు ఏం చేయాలంటే దర్భని కానీ గరికి కానీ స్పర్శ చేస్తే అది సర్వగం హరతుమే పాపం దుర్వా దుస్వప్ననాశిని అన్నట్లుగా పాపహరణ జరుగుతుంది. ఇప్పుడు వీడి యొక్క అధర్మపు ప్రేలాపన వినడం చేత కలిగిన పాపం పోవడం కోసం ఆవిడ గరికను స్పర్శించింది అని వ్యాఖ్యానించారు సంప్రదాయం తెలిసినటువంటి వారు. కనుక రెండు మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఆ గరికను అడ్డం పెట్టుకుని అంటోంది ఆ తల్లి, నువ్వు చాలా చదువుకున్నవాడివి, గొప్పవాడు అంటారే, ఏమైంది నీ తెలివి? నీ రాజ్యం గొడ్డిపోయిందా? ఇక్కడ తెలివైన వారు ఒక్కరు లేరా? ఇహ సంతో నవా సంతి సతోవా నానువర్తసే. ఇక్కడ సత్పురుషులు అనేవాళ్ళు లేరా? నీకున్న మంత్రుల్లో గాని ఇతరత్రా సలహాదారుల్లో గాని యుక్తాయుక్త విచక్షణము ధర్మాధర్మ వివేకము కలిగినటువంటి వారు లేరా? నీకు పుట్టకపోతే పుట్టకపోయింది ధర్మబుద్ధి ఎవరైనా చెప్పేవారు లేరా? ఎందుకంటే ఏ రాజుకైతే ఇది ధర్మము అని చెప్పేవారు ఉండరో ఆ రాజు గాని ఆ రాజ్యం గాని భ్రష్టమవుతాయి. నీకు లేదా? లేక ఉన్నప్పటికీ నువ్వు వాళ్ళ మాట చెవిని పెట్టట్లేదా? ఏమైనప్పటికీ నువ్వు చేస్తున్న తప్పు సుమా. ఎందుకంటే పరస్త్రీ వ్యామోహం అనేది నాశనం చేస్తుంది. ఔపమికి భార్య తస్యైవ వసుధాపతే. నేను ఆ రామచంద్రునికి చెందిన దానను,
నీకు ఒక్క మాట చెప్తున్నాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు. సాధురావణ, ఈ సాధురావణ అంటే నీకు మేలు కలుగ్గాక అనే భావన ఇక్కడ చెప్పడం. నువ్వు ఒక మేలైన పరిచయం, అదేమిటంటే నన్ను తీసుకువెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగించు. అయితే 10 నెలలను బంధించిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి అప్పచెప్తే క్షమిస్తాడా రామచంద్రమూర్తి అంటే ఆయన దగ్గర గొప్ప గుణం ఉందయ్యా. ఎన్ని అపరాధాలు చేసినా తప్పు తెలుసుకుని పశ్చాత్తప్తుడే ఒక్కసారి శరణ పెడితే క్షమించగలే మహాకారుణ్యం ఆయన దగ్గర ఉంది. ఈ మాట తల్లి చెప్పడంలో భక్తజనులకు కూడా రామచంద్రమూర్తి యొక్క కారుణ్య విశేషాన్ని బోధిస్తున్నది. భగవంతుడి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే నిజానికి డివైన్ క్వాలిటీ అండి. భగవంతుడి దగ్గర ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు. ఎన్ని అపరాధాలు చేసినా ఒక్కసారి శరణ వేడి పశ్చాత్తప్తుడై శరణ వేడి క్షమించమంటే సహించి క్షమించి మన్నించి ఆదరించగలిగే కరుణ పరమాత్మకి ఉన్నది. అందుకు రామచంద్రమూర్తి యొక్క దివ్య విషయాన్ని ఇక్కడ చెప్తున్నది. అపరాధ సహస్రాన్ని క్రేంత హర్నిసమ్మయ దాసోమిత్వామత్వ క్షమస్వ పరమేశ్వర అంటే క్షమించగలిగేవాడు ఎవరండి? ఆయన తప్ప ఏ మానవుడు క్షమించగలడు? అందుకు నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి ఎన్ని అపరాధాలున్నా ఒక్కసారి ఆయన శరణ వేడితే విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ఆయన ధర్మజ్ఞుడు, శరణాగతులైన వారి పట్ల వాత్సల్యంతో వారి తప్పులు క్షమించి ఆదరిస్తాడు. అందుకు నీకు క్షేమంగా ఉండాలని తోచితే నన్ను తీసుకువెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగించి క్షేమంగా ఉండు. ఇది బతిమాలతో అనుకున్నారా తల్లి? ఎంత మృదువుగా మొదలు పెడుతూ తేన మైత్రి భవతు తే, ఆయనతో నీకు అప్పుడు స్నేహం అవుతుంది. ఎది జీవితమిచ్చసి, గొప్ప మాట, నీకు బతకాలనుంటే ఈ పని చేయాలి. అంత చక్కగా మృదువుగానే మాట్లాడుతూ ఎంత గట్టిగా చెప్పాలని చెప్పాడు. ప్రసాదేశ్వతంచైన శరణాగత వత్సలం, నన్ను ఆ శరణాగత వత్సల్నికిచ్చి నిన్ను నువ్వు బ్రతికించుకో, నీ వంశాన్ని బ్రతికించుకో, నీ రాజ్యాన్ని నిలబెట్టుకో, లేకపోతే సమూలం నాశనమైపోతావు సుమ. నువ్వేమన్నావు? రాముడు నాకు తగినవాడా, నాతో సమానుడా అన్నాడు. అంతే, నిజమే. నువ్వు ఏనాటికి రాముడితో సమానం కాలేవు. గట్టిగా పైగా ఆయన పరాక్రమవంతుడు కాదు, నిక్షిప్త విజయ, ఇలాంటి మాటలన్నీ అన్నావు నువ్వు. రాజ్యం లేనివాడు, పరాక్రమం లేనివాడు, ఇలాగ. కానీ నువ్వు ఒక్కడు గుర్తుపెట్టుకో, ఆయన ముందు పడ్డానికి కూడా భయపడ్డాడు. అందుకే వాళ్ళిద్దరూ లేకుండా చేసి నన్ను అపహరించారు. కానీ నువ్వు వారి ముందు బయటపడి ఎదురుపడి అపహరించగలిగావా? అక్కడే తెలుస్తుంది నీ వీరత్వం అంటే ఏమిటో. నీ పరిస్థితి ఏమిటంటే, కుక్క పెద్ద పులి వాసనకి భయపడి ఆ చోటుకి ఎలా వెళ్ళలేదో, అలాగే రామలక్ష్మణుల వాసనకి భయపడే నువ్వు కుక్కలాగా ఆ చోటుకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న చోటుకు రాలేకపోయావంట. ఇక్కడ మన సీతమ్మని పరిశీలించండి. చాలా మంది దృష్టిలో సీతమ్మ అంటే చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నటువంటి ఒక స్త్రీ అని. కానీ ఆవిడంత దృఢమైన బలమైన వ్యక్తిత్వం కలవారు ఎవరైనా ఉన్నారా? ఇది సీతమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. అబల సబల అనే మాటలు మనకు ఉన్నాయి. నిజానికి సీతమ్మ గొప్ప సబల. ఎందుకంటే ఇక్కడ ఇది పరిశీలించవలసిన గొప్ప అంశం. శక్యం సందర్శనే స్థాతం శునా శార్దూలయోరివ. ఇక్కడ మాట చెప్తుంది శునా శార్దూలయోరివ. కుక్క పెద్ద పులికి భయపడ్డట్టుగా నువ్వు రామలక్ష్మణుడు భయపడ్డావు. అందుకు వాళ్ళు లేని సమయం చూసుకుని నువ్వు వచ్చావు అక్కడికి. పైగా వాళ్ళని తప్పించి వ్యూహం పన్ని, సిగ్గు లేదు పరాక్రమ వచనాలు పలకడానికి నీకు ఎలా మాట్లాడుతున్నది. ఇక్కడ మీరు సీతమ్మ యొక్క స్థితిని ఆలోచించండి ఒక్కసారి. చుట్టూ శత్రువులు, నా అనేవాడు ఒక్కడు లేడు, రక్షించడానికి ఏ ఒక్కరు లేరు, రక్షింపబడే అవకాశం లేదు. చుట్టూ రాక్షస స్త్రీలు, ఎదురుగా రాక్షసుడు. ఎంత ఏ ధైర్యంతో మాట్లాడిందండి తల్లిలాగా? ఇది ఆలోచించవలసిన అంశం. అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ధైర్యం కోల్పోకుండా ఉండాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అని ఆ తల్లి మొత్తం స్త్రీ జాతికి చెప్తున్న గొప్ప ఆదర్శవంతమైన పాట. ఎంత ధైర్యంగా ఉంది ఇప్పుడు చెప్పండి. ఆవిడ ఎటువంటి వ్యక్తిత్వం, ఎక్కడైనా బతిమలాడిందా? ఎంత విశ్వాసం. పైగా కుక్క అని తిట్టిందంటే ఇంతకంటే ఏం కావాలండి? ఇంత కఠినంగా మాట్లాడటమే కాదు, నువ్వు రామచంద్రమూర్తిని తప్పించుకు బతకలేదు, అది కూడా గుర్తుపెట్టుకో. ఆయన బాణముల ధాటికి తట్టుకోలేక నువ్వు ఎక్కడికైనా దాక్కోవాలని ప్రయత్నించినా నీ వల్ల కాదు. గిరింకు భేరశ్చ గతోపధాయవా సభాంగతో వా వరుణశ్చ రాజ్ఞ. కైలాసానికి కానీ, వరుణలోకానికి కానీ, స్వర్గలోకానికి కానీ ఎక్కడికి నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నిన్ను ఎవరూ కాపాడలేరు సుమ. ఒక్కడు గుర్తుపెట్టుకో, నీకు ఆయువు మూడింది. మహాద్రుమత్కాలహతోసనేరివా. పిడుగు దెబ్బ తప్పని చెట్టు వలె నీకు మృత్యువు దెబ్బ తప్పదు. అందుకు నీకు బుద్ధి పుట్టింది. లేకపోతే రామకాంతను అపహరించాలని బుద్ధి పుట్టింది ఎప్పుడో నీకు ఆయువు మూడిందని అర్థం. ఇది చెప్పాడు. ఇంత ధైర్యంగా ఎప్పుడైతే మాట్లాడిందో
అంత దుర్మార్గుడికి ఎలా అనిపిస్తుందండి? మహాకోపం వచ్చింది. కానీ నిగ్రహించుకుని ఒక మాట అన్నాడు, కామం మోహం ఎంత చెడ్డదో నాకు ఇప్పుడు తెలుస్తోందన్నాడు. మోహము కామము చెడ్డది గనకనే నిన్ను భక్షించి శిక్షించగలిగిన శక్తి ఉండి కూడా నువ్వు ఇన్ని మాట్లాడినా సహిస్తున్నాను అని చెప్పి, నువ్వు ఆడిన ఈ పరుష వాక్యాలకి ఎన్ని మాట్లాడేవో అన్ని మాలు నేను చెప్పొచ్చు అన్నట్టు. వాడు ఆడి మాట్లా పరుషాణీహ వాక్యాన్ని యాని యాని ప్రవేశిమాం తేషు తేషు వధోయుక్త తవ మైథిలి దారుణ. ఒక్కొక్క మాటకి నేను దారుణంగా చెప్పాలి, అయినా చెప్పట్లేదంటే నీ మీద నాకు ఈ మోహం అనేది ఉంది కనుక చెప్పట్లేదు. ఎప్పటికీ మించిపోయింది లేదు. ద్వౌమాసౌ రక్షితవ్యౌ మే యో వధిస్తే మయోత్కృత. ఇక్కడ నుంచి 2 నెలలు నీకు గడువిస్తున్నాను. ఈ 2 నెలల్లో నువ్వు మనస్సు మార్చుకుని నా వద్దకు వచ్చేవా సరే సరే, లేని పక్షంలో నిన్ను ఈ 2 నెలల తర్వాత అటు నుంచి అటే నా యొక్క వంటశాలకి తరలించి ఉదయపు పూట పలహారానికి నేను వండి తింటానన్నాడు. వాడు ఆడిన మాట సరిగ్గా అందుకే ప్రాతరసనార్థం ఈ మాట వస్తున్నది ఇక్కడ. ప్రాతరసనార్థం అంటే ఇప్పుడు భాషలో చెప్పండి బ్రేక్ఫాస్ట్. ఇంత కఠినంగా మాట్లాడు. అప్పుడు మాట్లాడుతూ పైకి వస్తున్నట్ట కోపంగా వస్తూ ఉంటే తల్లి అంటుందండి, ఇక్కడ చూడండి ఇంత మాట్లాడుతూ కొంచెం భయం కలగదు కదా. భయం అనేది లేదట. నేను కూర్చొని చూస్తోంది. హనుమంతుడు పై నుండి చూసి అమ్మవారు నమస్కారం చేస్తున్నాడు. మనము చూడాలి తల్లి ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నారు విశ్వనాథ వారు. చూడండి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్వమతీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామదేహాకృతి, సర్వదేహమనయందున రాఘవ వంశ మౌలి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా. ఎంత అందమైన విషయం చూడండి. వాడు ఎలా కూర్చుందయ్యా అంటే, సీతమ్మని చూస్తే రాముడు గుర్తు రావాలి, రాముడిని చూస్తే సీతమ్మ గుర్తు రావాలండి. అంత అన్యోన్యం వాళ్ళకి. అంతేకాదు, సీతమ్మని చూసాక హనుమంతుడు ఒక మాట అనుకుంటాడు, ఎంతకాలం నేను సీతమ్మని చూడలేదు, రాముడినే చూశాను. సీతమ్మని చూడలేదు కనుక రాముడు నాకు అర్థమైపోయాడు, భ్రాంతి చెందాను. నాకు ఇప్పటి వరకు సగం రాముడే అర్థమయ్యాడు, సీతమ్మను చూసాక పూర్తి రాముడు అర్థమయ్యాడు అన్నాడు. సీత నెరుంగకుండా రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా. గొప్ప వాక్యం ఇచ్చారు. ఇది సామాన్యాంశం కాదండి. ఉపాసనా పరంగా చూస్తే శివశక్తి రూపము అనే దాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు. వాళ్ళిద్దరి ఏకత్వం అది వాల్మీకి కూడా సూచిస్తాడు. ఈ ఇరువురు చూస్తూ ఉంటే ఒకరికొకరు పూర్తిగా తగినవారు. ఈమె రూపురేఖా విలాసాలు చూశాను, రామచంద్రమూర్తి చూశాను, ఒకరికొకరు తగినవారు వీరు. ఇంత తగుట సృష్టి నెందు లేదు. గొప్ప మాట. ఇంత తగుట ఎక్కడా లేదు. అందుకు సీతమ్మ ఎలా ఉన్నదంటే రామచంద్రుని విరహం ఒక ఆకృతి ధరించిందా అన్నట్లుంది. ఈ మాట చెప్పడంలోని విశేషం. రామచంద్రమూర్తి సీతమ్మ కోసం ఎంత విరహవేదన పడ్డాడో హనుమ చూశాడు. ఆ విరహమంతా ఒక ఎంబాడిమెంట్ రూపం ధరించి ఇక్కడ కనిపిస్తుంది. అంటే సీతమ్మ రాముడి కోసం పడిన విరహం, రామయ్య సీతమ్మ కోసం పడిన విరహం రెండు ఒకేలా ఉన్నాయి. ఆ విరహమే ఆమె శరీరం అంతా కనబడుతున్నది. రామ విరహ వేదన మొత్తం శరీరం అంతా కనబడుతుంది. అందుకే ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చాపాకృతి. అమ్మవారి కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే ధనుస్సులా ఉన్నాయి. అంతే కదా, కనుబొమ్మలు చూస్తే ధనుస్సులా ఉంటాయి చక్కగా. ఈ ఏ ధనుస్సులా ఉన్నాయంటే రామచంద్రమూర్తి యొక్క కోదండంలా ఉన్నాయి అమ్మ యొక్క కనుబొమ్మలు అని వర్ణించారు. అంటే దీని అర్థం ఏమిటి? అమ్మ కనుబొమ్మలు ముడివేసిందా, రామచంద్రమూర్తి ధనుస్సు ఎక్కువ పెడతాడది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత. అమ్మ యొక్క స్పందనే రామ యుద్ధానికి కారణమైంది. అందుకు కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులను ప్రభు కృపాకృతి. అంత గొప్ప మాట అండి. ఎంతైనా తల్లి దయామయి. ఆవిడ కన్నుల్లో రాముడి దయ కనబడుతుంది. ఎంత విశేషం అంటే రాముడి హృదయం సీతమ్మ హృదయం ఒక్కటే. రాముడు ఎవరిపై దయ చూపిస్తాడో వారిపై సీతమ్మ దయ చూపిస్తున్నది. అలాగే సీతమ్మ దయ అంటే రాముడి దయే. అందుకు పరమాత్మ యొక్క దయారూపిణి. అదే వేదాంత చేసుకుని వారు దయాశతకంలో అమ్మవారిని తిరుమల వెంకటేశ్వరి హృదయ వక్షస్థలంలో ఉన్న తల్లిని దయారూపిణిగా చూపిస్తారు. ఆ దయ ఎవరిది? రామచంద్రమూర్తి యొక్క దయ అమ్మ కళలో కనబడుతోందట. ఎంత లోతైన భావం చూడండి. అంటే కన్నులను ప్రభు కృపాకృతి, కైశికమందు రామదేహాకృతి. ఆ ఒత్తైన నల్లని జుట్టు చూస్తూ ఉంటే రామచంద్రమూర్తి దేహం వల్లే నీలంగా ఉన్నది అని వర్ణిస్తున్నాడు. అంతేకాదు, శరీరం ఎలా ఉన్నదంటే రాఘవ వంశమౌలి ధర్మాకృతి అన్నాడు. మొత్తం ఆమె శరీరం కూర్చున్న తీరులో ఆవిడ ఏ ఇంటి కోడలో ఆ లక్షణం కనబడుతుంది. అంటే రాఘవుల ధర్మం, ఆ ఇంటి కోడలు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తా. ఆ ఒద్దిక, ఆ వినయం, ఆ సంస్కారం, ఆ లజ్జ, ఇలాంటి ధర్మములన్నీ ఆవిడ కూర్చున్న తీరులోనే కనబడుతున్నాయి. అది ఇక్కడ. అంతేకాదు,
రాఘవుల వంశం ఎంత పద్ధతిగా సుందరంగా క్రమపద్ధతిలో ఉంటుందో అలా ఉంది. ఆమె యొక్క దేహ అవయవ నిర్మాణ వైఖరి కూడా అలా కనబడుతున్నది అని. కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా, ఆవిడ ఎలా కూర్చుందంటే స్టబ్బర్న్గా ఉందండి. ఎంత దృఢంగా ఉంది అంటే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ ఎంత దృఢంగా ఉంటుందో అంత దృఢంగా ఉంది ఆవిడ కూర్చోడు అంటే. ఆవిడ అంత దృఢంగా ఉంది తప్ప బేలగా లేదు. అది హనుమ పైనుంచి చూశాడు. ఎంత అందమైన పద్యం చూస్తుంది కదా. ఒక్కసారి మరొకసారి అనుకుని పద్యాన్ని ప్రవేశిద్దాం. ఆకృతి రామచంద్ర విరాకృతి కన్బమతీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశికమందు రామదేహాకృతి సర్వదేహమునయందు నరాఘవ వంశ మౌలి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ఎట్లుగా. ఆ విధంగా ఉన్నటువంటి తల్లిని చూసి ఆంజనేయ స్వామి వారు ఏం మాట్లాడుతుందా, ఇంత క్రూరంగా మాట్లాడినటువంటి రావణునితో ఏం మాట్లాడుతుందా అని వింటున్నాడు. ఇప్పుడు అమ్మవారు ధైర్యంగా మాట్లాడుతున్నట్ట. ఇక్కడ వాల్మీకి ఒక అత్యద్భుతమైన శబ్దాన్ని వాడుతున్నాడు. ఉవాచాత్మహితం వాక్యం వృత్త సౌందర్య గర్వితం. ఇది గొప్ప మాట. ఇంత దృఢంగా, పైగా ఇంత ధైర్యంగా, ఇంత దర్పంగా అమ్మవారు మాట్లాడగలిగారు అంటే దేనివల్ల మాట్లాడగలిగారు? ఇంత ధైర్యం అమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది? గొప్ప మాట అన్నాడు ఇక్కడ. వృత్త సౌందర్య. వృత్తం, వృత్తం అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ వల్ల వచ్చిన బలంతో మాట్లాడగలిగింది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనల్ని రక్షించేది మన ధర్మం, మన ప్రవర్తన, మన శీలం, మన క్యారెక్టర్. ఇది కాపాడుకోవాలి. అది కాపాడుకోబడితే అన్నీ కాపాడుకోబడినట్లే. అందుకు ధర్మం ధైర్యాన్ని ఇస్తుంది, అధర్మం ధైర్యాన్ని తీసేస్తుంది. అందుకే తన చోట తన రాక్షసుల మధ్యలో బంధింపబడినటువంటి సీతమ్మ ముందు అంతరావుండి వెనక్కి తగ్గాడు. ఎంత బీరాలు మాట్లాడా వాడు వెనక్కి తగ్గాడు. వెనక్కి తగ్గ 2 నెలల గడువు 2 నెలల గడువు అంటున్నాడు. ఇంకేమైనా అనగలిగాడా? వాడు వెనక్కి తగ్గలేదు. దేనివల్ల? అధర్మం వల్ల. సీతమ్మ అంత ధైర్యంగా మాట్లాడింది దేనివల్ల? ధర్మం వల్ల. అందుకు వాల్మీకి మొత్తం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే ముందు వృత్తాన్ని కాపాడుకో. క్యారెక్టర్ కాపాడబడితే అదే నిన్ను కాపాడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో తోడొచ్చేది ధర్మమే, మరొకటి కాదు. మానవులు కాదు, ధనం కాదు, జనం కాదు, ఎవ్వరూ కాదు. మనం చేసుకున్న ధర్మమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది, తోడునిస్తుంది, రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత. అది వృత్త సౌందర్య గర్విత. తన దగ్గర ఉన్నటువంటి ఆ వృత్తము వల్ల వచ్చిన ధైర్యంతో, ఆదర్పంతో అన్నదగ్గి తల్లి ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూడండి. రాక్షసాధమా రామస్య భార్యామమిత్యేజ ఉత్తవానసియత్ పాపం పగతస్తస్య మోక్షసే. రాక్షసాధమా, రాముని భార్యతిలా మాట్లాడుతున్నావు అంటే నీకింక బతికే యోగం ఎక్కడుందయ్యా? అంత క్రూరంగా చూస్తూ నీ కళ్ళు ఇంకా రాలిపడలేదే, ఆ నాలుగు ఇంకా తెగిపడలేదే, దయతో చూస్తున్నాను కనుక నిలబడ్డావు, జాగ్రత్త. గొప్ప మాట. అసలు నిన్ను నేను తగలబెట్టగలను, కానీ ఆ పని చేయట్లేదు. ఎందుకో తెలుసా? అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్. 2 మాటలు ఇక్కడ. రామచంద్రమూర్తి యొక్క ఆదేశం నాకు రాలేదు. ఎందుకంటే ఇంత ఆలస్యం జరుగుతోంది. ఎందుకు అంటే రాముడికి చేతకాక కాదు, ఆయన ప్రణాళిక ఏంటో మనకు అర్థం కావట్లేదు. నేను కోపగించి తగలబెట్టానుకో, ఎంత పని చేశాను, నేను చాలా ప్లాన్ చేశాను అంటాడేమో ఆయన. అందుకు ఆయనకు తెలియకుండా నేనేం చేస్తా? అందుకు ఆయన సందేశం కాలేదు ఒకటి. రెండవది తపస్సానుపాలన, నా తపస్సును నేను రక్షించుకోవాలి. ఇది గొప్ప విషయం. చూడండి, ఎవరైనా ఒక నియమము సాధన చేస్తున్నప్పుడు కానీ ఒకరిని శపించిన, కఠినంగా మాట్లాడినా వాళ్ళ తపస్సు క్షీణిస్తుంది. అది ఇక్కడ. అందుకు తపస్సానుపాలన, నా తపస్సును నేను రక్షించడం కోసం రామచంద్రమూర్తి యొక్క సందేశం రాలేదు కనుక ఈ 2 కారణాల చేత నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. గొప్ప మాట నచ్చినది ఇక్కడ. ఆ 2 కారణాల చేత నేను నిన్ను తగలబెట్టట్లేదు. నా దగ్గర ఉన్న తేజస్సు ఎలా అంటే తెలుసా? భస్మార్హ తేజస. బూడిద చెయ్యగలిగిన తేజస్సు నా దగ్గర నుంచి. రక్కసి మీది మీదికి రాకుము కాకుము బూది ప్రోవుగా ఎక్కడికట్లు వచ్చెదవు నేనవరం రఘురాజు కోడలను బిక్కము గంబుతోడ కనిపించినదైనను దిక్కుమాలినట్లొక్క పతివ్రతామయమయున్నది శాప సమర్థమిచ్చట. కల్పవృక్షంలో సీతమ్మ యొక్క పద్యం పలికిస్తున్నారని విశ్వనాథ వారు. ఏదో దిక్కులేనట్లు కనబడుతున్నా అనుకున్నావేమో, పతివ్రతా మహిమయున్నది శాప సమర్థమిచ్చట అని అన్నది. అంతటి వాడు వెనక్కి తగ్గాడు ఆ వేగానికి. పైగా ఇంకా తర్వాత అంటున్నట్టు ఊగిపోతూ. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి స్త్రీలందరూ ఆపారు అతని యొక్క వేగాన్ని. అప్పుడు అంటున్నాడు, 2 నెలలు గడువు, ఈ లోపల బుద్ధి తెచ్చుకున్నావా? సరే సరే అని వెళ్ళిపోయేట. ఇప్పుడు ఇది జరిగినది. ఇంకా సీతమ్మ అక్కడ ఉన్నది. రాక్షస స్త్రీలకు చెప్పాడు, నయాన్నో భయాన్నో
ఈమె మనస్సు మార్చవలసిన బాధ్యత మీకు అప్పచెప్తున్నాను వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఆయన ఎంతో ఆప్యాయంగా లేదు అభిమానంగా తెచ్చిపెట్టుకున్న సీతమ్మని కటువుగా ఎందుకు మాట్లాడడం, నోరు కొట్టు కూర్చున్నారు రాక్షస స్త్రీలంతా. ఇప్పుడు ఆయన ఇంకా పగ్గాలు వదిలేశాడు మీ ఇష్టం అని. ఇంకా వాళ్ళకి రాక్షసులు అసలు ఊరుకోగలరండి, నోరు ఊరుకోదు రాక్షసులకి. అందుకు అమ్మయ్య ఇంత అవకాశం ఇచ్చాడని చెప్పి సీతమ్మ నానా దుర్భాషలో ఆడుతున్నట్ట. ఏమి నీకు మా స్వామి ఆనలేదు, నీకు ఆ మానవుడే పెద్దవాడైపోయాడా, స్వామి ఆనలేదా, ఏమంటావు? మనసు అతి చిత్రము తెలుసు మానిని, గొప్ప మాటతోనండి. మనసు చాలా చిత్రం, ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. నువ్వెంతవరకు రాముడైనా భర్త రాముడైనా భర్త అనేది అలవాటు చేసుకున్నావు, అయిపోయింది. అలవాటు వదిలి ఇట్రా ఏమైంది, అంత సింపుల్గా చెప్తున్నట్టు. దీన్నే రాక్షస నీతి అంటారు. ఇట్లా ఏమైపోయింది? పైగా రాముడెవడు? ఒక మానవుడి పుత్రుడు. మా రాజు ఎవరు అనుకున్నాం? ఆయన బ్రహ్మ నుంచి 4వ తరం వాడే. అలా చెప్తున్నా అనుకోండి. బ్రహ్మగారి పుత్రుడు ఎవరు? పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్రవసవ బ్రహ్మ. విశ్రవసవ బ్రహ్మ యొక్క పుత్రుడు ఇతడు. అంటే రావణ బ్రహ్మ, బ్రహ్మ నుంచి 4వ వాడే. అంత చక్కటి వంశం ఉన్నది. పైగా ఆయన ఆయువు ఎంతో తెలుసా నీకు? ఇప్పటికీ ఆయన వయసు మన లెక్క కట్టడం. పొగిలిపోవును సంవత్సర పురుషుడు. ప్రతి ఏడాది సంవత్సర పురుషుడు వచ్చి ఈయన చూసి అసూయపడతాట. నాకు ఏడాది 2 నెలలు మాత్రమే నా ఇది ఆయువు, ఈ నిత్య వసతులే కూర్చున్నాడు. ఇప్పటికి ఆయన వయస్సు అంతా ఎవరికి తెలియదు, కానీ మంచి యవ్వనంతో ఉన్నాడు. ఎవడు? రావణాసురుడు. అనగా నిత్య యవ్వనం ఉన్నది. అటువంటి వాడు సంపదలకి ఏం కొదవలేదు. ముల్లోకాల రాజ్యం అని అధీనం. ఆ సంపదంతా నీకు ఆల కింద పెడతానన్నాడు. మొత్తం తన యొక్క అంతఃపుర స్త్రీలందరూ నీకు అప్సరసలు లక్ష్మీదేవిని సేవించినట్లు సేవిస్తారని చెప్పారు. ఎంత చెప్పినా నీకు రాలేదా బుద్ధి? రాజ్యహీనుడైనటువంటి దీనుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఏమిటి అంటే సీతమ్మ సమాధానం చెప్తుంది. ఇక్కడ సీతమ్మ సమాధానం ఒక మంత్రం, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తుంది సీతమ్మ. గ్రహించవలసింది దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు. గొప్ప మాట చెప్తున్నది తల్లి. దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు గౌరవ స్థానము. గురువు అంటే గౌరవించదగిన వాడు. గురుభావమే గౌరవం. అది ఇంకో మాట సీతమ్మ చెప్పినటువంటి మాట రావణాసుడితో చెప్తోంది, ఇక్కడ రాక్షసుడితో చెప్తున్నది. ఇది నిజానికి మొత్తం ప్రపంచ సాహిత్యంలో మకుటాయమానమైనటువంటి అద్భుతమైన వాక్యం అండి. భార్యాభర్తల బంధం గురించి ఇంత అద్భుతంగా ఇంకా ఏ వాంగ్మయంలోని కనబడదు, ఒక్క భారతీయ ఆశ్రవాంగ్మయంలో తప్ప. ప్రపంచానికి భారత జాతికి ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఈ దాంపత్య ధర్మం. నిజానికి ప్రపంచంలో మనదైన సంస్కృతి మనం చాలా కోల్పోయాం, సందేహం లేకుండా. ఎంత నాగరికత, ఎన్ని అందమైన ఆచార వ్యవహారాలు, ఎన్ని సదాచారాలు అన్ని వదిలేశాం. అనాగరికంగా ఉండడమే నాగరికత అనుకునే దుస్థితికి కూడా దిగజారిపోతున్నాం. అవునా లేదా? లేనివాడికి లేదు, ఉన్నవాడికి ఉన్నది వదిలేస్తున్నాడు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. కానీ ఇంకా భారతదేశంలో చెప్పుకోవడానికి మిగిలిన్నది ఇతర దేశాలతో పోల్చితే కొంచెం గొప్పగా చెప్పుకోగలిగేది దాంపత్యత. ఇప్పుడు దానికి కూడా దేశంలో బీటలు వారిపోతున్నాయి. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు అమెరికోపాసనలో ఉంది అందరూ కూడా. ఇంకా ఇక్కడున్న పెద్ద తరం వాళ్ళు కేవలం వృత్తి కోసమో ఒక ఆర్థిక పుష్టి కోసమో వచ్చారు, కానీ సంస్కృతిని వదులుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు అక్కడ వదిలేసే వస్తున్నారు. బాధలేదు, అక్కడే గౌరవం లేదు. ముఖ్యం ప్రపంచం మొత్తం మీద తన సంస్కృతిపై, తన భాషపై, తన జాతిపై గౌరవం లేని జాతి భారత జాతి మాత్రమే అని బాధాకరంగా చెప్తున్నారు. అవునా లేదా? ఎంత హేళనా దృష్టి, ఎంత హేళనా దృష్టి. ఒక తరం మనకు పై తరం ఉన్నదే, వాళ్ళు అప్పుడప్పుడే ఇంకా విదేశీ చదువులు చదువుతూ మొట్టమొదటి నేర్చుకున్నది ఏంటి అంటే మన దాన్ని హేళన చేయడం, మనం దేనికి పనికిరాని వాళ్ళం అనే భావాన్ని ఎంటర్టైన్ చేయడం. ఇప్పుడు వస్తున్న కొత్త తరం చూస్తే అయ్యో మా పెద్దవాళ్ళ వల్ల మాకు తెలియలేదండి అంటూ ఉంటే ఈ పాపం అంతా కట్టడికి తగలదా శాపమే ఆలోచించారు. ఇప్పటికీ సిగ్గులేదు వాళ్ళకి, అలాగే తిరుగుతుంటారు. మొన్న అక్కడ ఆస్ట్రేలియాలో చూశాను, పిల్లవాడు సంధ్యావందనం చేస్తే వాళ్ళ నాన్నకు నేర్పుతున్నాడు. చాలా సంతోషం. వాళ్ళే అలాంటి స్థితులు రావాలి. ఎంత భ్రష్టత్వం. కానీ ఇప్పటికైనా భారత జాతి గొప్పగా చెప్పుకునేది, ప్రపంచం గౌరవించేది భారతీయ వైవాహిక వ్యవస్థ, దాంపత్య ధర్మం. ఆ దాంపత్య ధర్మం యొక్క అన్యోన్య భావాన్ని ఆవిష్కరించిన మహాగ్రంథం రామాయణం. ఒక్క మాట సీతమ్మ చెప్తుంది, అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత. గొప్ప మాట అండి ఇక్కడ సీతమ్మని. రామునకు నేను అనన్యను. అనన్యను అంటే రామునకు నేను వేరు కాను. ఇదండి. ఎలా వేరు కాను అంటే భాస్కరేణ ప్రభాయత, సూర్యునికి వెలుగు ఎలాగో రామునికి నేను అలాగా. అంత గొప్ప మాట. చిత్రం ఏంటంటే
రాముని యొక్క ఆబ్సెన్స్ అన్నది, రాముడు లేనప్పుడు అన్నది సీతమ్మ ఈ మాట. అలాగే రామచంద్రమూర్తి సీతమ్మ లేని సమయంలో కొందరితో అంటూ ఉంటాడు, అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత, ఆయన ఇదే మాట. ఇది ఒక రీసెర్చ్ చేయవలసిన అంశమేనండి. ఏంటంటే రామాయణంలో 3 మాటలు మనం పరిశీలిస్తే ఒకరి సమక్షంలో కాకుండా పరోక్షంలోనే మాట్లాడతారు ఇంకొకరు, కానీ ఈ 3 ఎక్కడ మాట్లాడినా ఒకేలా మాట్లాడతారు, ఎక్కడ ఆలోచించినా ఒకేలా ఆలోచిస్తారు 3. అంటే నోబుల్ పర్సన్స్ ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తారన్నది ఇక్కడ తర్కాణం. ఆ 3 ఎవరయ్యా అంటే సీతమ్మ, ఆంజనేయ స్వామి వారు, రామచంద్రమూర్తి. 3 ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా మాట్లాడతారు. పైగా సీతమ్మ ఇలా ఉంటుంది, ఇలా అంటుంది అంటాడు రాముడు, అలాగే ఉంటుంది, అలాగే అంటుంది. రాముడు ఇలా ఉంటాడు, అలా అంటాడు అంటుంది సీతమ్మ, రాముడు అలాగే ఉంటాడు. అంటే ఒకరి కోసం ఒకరు వేసుకున్న అంచనా కూడా అలాగే ఉండొచ్చునండి. అంతేగాని నేను అనుకున్నది కానీ అలా లేడండి అని కాదు పరిస్థితి. ఎందువల్ల ఇది సాధ్యమైందంటే ఏక హృదయం. అంత అనన్య దాంపత్య ధర్మం అండి. అందుకు దాంపత్య ధర్మం ఎలాంటిది అంటే అది 2 కాదు, 1. అందుకే దాంపత్య ధర్మాన్ని పక్కన కూర్చోబెట్టడం కాకుండా ఒంట్లో సగం చేసి అర్ధనారీశ్వర తత్వాన్ని ఆవిష్కరించిన భారతీయ ఋషుల పాదాలకు నమస్కారం. ఆది దంపతులైన భారతీయ ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః దివ్య దంపతులు నమస్కారం చేసుకుని, అరుంధతి వశిష్టాభ్యాం నమః అని ఋషి దంపతులు నమస్కారం చేసుకుని, ఆ దివ్యత్వాన్ని, ఆ ఋష్యత్వాన్ని, ఇటు మానవత్వాన్ని కలబోసిన దివ్య దంపతులు సీతారామాభ్యాం నమః అని అనుకోనిది ఏ పూజ చెయ్యం మనం. అంటే దాంపత్య ధర్మం అనేది ఒక సమాజం స్త్రీ పురుషులు బ్రతకడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒడంబడిక కాదు. అదొక పరంపరాగతమైన దివ్యత్వము. అది చూపిస్తున్నారు ఇక్కడ. ఆ దివ్యత్వం మానవులతో మొదలు కాలే, దేవతల నుంచి వచ్చింది. ఆ దివ్యత్వాన్ని మానవుడు తిరిగి అందుకోవడానికి దాంపత్య ధర్మం అనే దాన్ని పెద్దవాళ్ళు ఏర్పరిచారు. అందుకు దాంపత్య ధర్మంలో సహనం ఉంటుంది, సర్దుబాటు ఉంటుంది, కష్టం ఉంటుంది, నిష్ఠూరం ఉంటుంది. అందుకని ఇవాళ కష్టపడలేక విడిచిపెడితే ఒక కష్టం తప్పించుకున్నట్టుంటుంది, కానీ 100 కష్టాలు ఎదురవుతాయి. ఇది అర్థం చేసుకోవాల్సింది. జీవితమే పెద్ద సర్దుబాటు. ఆ మెలకు కావాలి. అది చేత కాకపోతే ఈశ్వర సహాయం తీసుకోవాలి, భగవత్ సహాయం తీసుకోవాలి. అలా కాపాడుకున్నారు మన పెద్దవాళ్ళు దాంపత్య ధర్మాన్ని. అందుకే తరాలు మా తాత, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ అని చెప్పుకోగలుగుతున్నారు. లేకపోతే సిగ్గుగా తండ్రిని, తల్లిని, తాతని, మామని కూడా చెప్పుకోలేని పరిస్థితులు భారతదేశంలో లేవు. తెలుసుకోవాల్సింది. అటువంటి దాంపత్య ధర్మాన్ని ఋషులు తపస్సుతో దర్శించి ఆ దివ్యత్వాన్ని మన జీవితాల్లోకి ఒక ధర్మముగా, సంప్రదాయంగా, పరంపరగా అందించారు. అది ఇప్పుడు తల్లి చెప్పబోతోంది. ఒక పరంపరాగతమైన దాంపత్య ధర్మాన్ని వరుసగా కొన్ని శ్లోకాల్లో చెప్తుంది. 10 దంపతులను చెప్తోందండి ఇక్కడ తల్లి. ఈ 10 దంపతులు ప్రాతస్మరణీయులు. ఈ శ్లోక పఠనం మనకు పాపహరణం, పుణ్యప్రదాయకమే కాకుండా దాంపత్య ధర్మంలో అన్యోన్యతని బలపరిచే మంత్రం. అలాంటి మంత్రమయమైనటువంటి శ్లోకాన్ని అందిస్తోంది ఇక్కడ తల్లి. దీనోవా జహీనోవా యో మే భర్త సమే గురు తం నిత్యం అనురక్తాస్మి. ఆయనతో నేను ఇప్పుడు అనురక్తి. అను అనే శబ్దానికి నిన్ననే కదా అర్థం చెప్పాం. ఎడతెగని రక్తి ఆయనపై నాకున్నది. ఎలాగంటే యథా సూర్యం సువర్చల, యథా శచి మహాభాగా శక్రం సముపతిష్టతి, అరుంధతి వశిష్ఠంచ రోహిణీ శశనం యథ, లోపాముద్రా యథాగస్త్యం సుకన్యాచవనం యథా, సావిత్రీ సత్యవంచంచ కపిలం శ్రీమతి యథా, సౌదాసం మదయంతీవా కేశినీ సకరం యథా, నైషధం దమయంతీవా భైమీపతిమనువ్రత తథాహమిక్ష్వాకు వరం రామం పతిమనువ్రత. ఇది మొత్తం అతను చెప్పిన. చూడండి, సూర్యునికి కాంతి ఎలాగో, ఇంద్రునికి శచీదేవి ఎలాగో, వశిష్ఠునికి అరుంధతీదేవి ఎలాగో, చంద్రునికి రోహిణి ఎలాగో, అగస్త్యునికి లోపాముద్ర ఎలాగో, శవనునికి సుకన్య ఎలాగో, సత్యవంతునికి సావిత్రి ఎలాగో, కపిలునికి శ్రీమతి దేవి ఎలాగో, సౌదాసునికి మదయంతి ఎలాగో, సగరునికి కేశిని ఎలాగో, నలచక్రవర్తికి దమయంతి ఎలాగో, రామచంద్రమూర్తికి నేను అలాగా. ఈ 10 మంది దంపతులు. ఇందులో మీరు చూస్తే 2 రకాలు, దేవ దంపతులు, ఋషి దంపతులు, రాజదంపతులు. 3 వస్తారు చూడండి. ఆ 3ని ఇక్కడ చూపుతుంది. అంటే ఆదర్శ మానుష దంపతులు రాజదంపతులు, ఆర్ష దంపతులు అరుంధతి, వశిష్ఠులు, అగస్త్యుడు, లోపాముద్ర, సుకన్య, క్షమనులు, ఇదంతా ఋషి దంపతులు. ఇక సూర్య, చంద్ర, ఇంద్ర ఇవన్నీ దేవదంపతులు. ఇవన్నీ చెప్పి ఆ తల్లి ఇలా చెప్పగానే వాళ్ళు వెంటనే ఆ మాట పట్టించకుండా వికృతంగానే మాట్లాడారు. ఇక్కడ విశ్వనాథ్ వారు ఒక అద్భుతమైన మాట ఆడతారండి. అది అందరూ గ్రహించగలగాలని ప్రయత్నించండి. ఇంత గొప్పగా తల్లి చెప్తే ఆ రాక్షసులు అంటట ఒక్కడ చెప్పడం మర్చిపోయావన్న. ఏమిటంటే
రావణునికి మందోదరి ఎలాగో అంటే అనుకుంది. తప్పు మీది కాదర్రా, నాది. ఇక్కడ విశ్వనాథ్ వారు గొప్ప మాట అన్నారు. సంస్కృత హీనల కంటే సంస్కారం లేని వారికి, సంస్కృతం రాని వారికి కాదు, గట్టిగా మాట్లాడితే సంస్కారం కలిగిన వారి భాష సంస్కృతం. అది రాలేదు అంటే ఇది ఉందా లేదా డౌట్. సరే, మొత్తానికి గొప్ప సంస్కృత హీనలకు అంటే సంస్కారం లేని వారికి మహార్థంబు ఉపదేశించుటలోని అవైదికత్వము స్మరించి మిన్నపుండే అన్నారు. గొప్ప మాట. సంస్కారం లేని వారికి గొప్ప విషయం చెప్పడం సంప్రదాయం కాదు, తప్పు అని తెలుసుకుని వీళ్ళకి నేను చెప్పకూడదు. ఎందుకంటే మహాత్ములకు మహా విషయాలు చెప్తే నీచం వైపు లాగుతారు. అది తాను చెప్తుంది ఒక ఏకపత్ని వృత్తుల్ని, పరకాంతల వైపు కన్నెత్తి చూడిన వాడిని, అటువంటి వాడిని, భోగములను కూడా పరిత్యజించి పతిసేవాపరాయణులైన వాడిని. ఇది ఒక ఏకపత్ని వ్రతత్వం పురుషుని యొక్క ఆదర్శం, పాతిపత్య స్త్రీ యొక్క ఆదర్శం. ఈ రెండింటి యొక్క కలబోతలవరు వారిని చెప్పింది ఎంతవరకు తల్లి. అది తీసుకొచ్చిన స్త్రీలు అమ్ముడుగా చూపిస్తారా? అందుకు ఆవిడ మౌనం కూతురు మరేం వాదించలేదండి. దుర్మార్గులతో వాదించకపోవడమే చాలా మంచిది, లేకపోతే మనకు బాధ దోషం. అందుకు అక్కడి నుంచి ఆవిడ చేసింది ఒక్కటే, వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మౌనంగా దుఃఖిస్తూ వింటూ ఉన్నది. వాళ్ళు ఆడిన మాటలు భయంకరమైన మాటలు, సామాన్యం కాదు. నేను చంపుతా అంటుంది ఒక ఆమె, నరకేస్తా అంటుంది ఒక ఆవిడ. ఈవిని కోసినప్పుడు ఎలా కొయ్యాలంటే ఏ ఉప్పు కలపాలి, ఏ కారం కలపాలో మాట్లాడుతుంది ఇంకొక ఆమె. అంత భయంకరంగా మాట్లాడారు. ఆ మాటలు వింటూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి చెప్పాడు భయపెట్టేనా మార్చేయాలి. ఇలా అనుకుంటుంటే మనస్సులో తల్లి అనుకుంటే జిగస్తు కలు మానుష్య జన్మ ఎంత వ్యర్థమైనది. దిగస్తు పరవశ్యత, స్వతంత్రత లేదే, పరాధీనము మానవ జన్మ. ఎంత గొప్ప మాట చూడండి. పరాధీనం అంటే అర్థం ఏంటి? నశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మచ్ఛందేన జీవితం. జీవితాన్ని తనంత తాను నశింపజేసుకోకూడదు. ఇది మానవ జీవితంలో పెద్ద కండిషన్. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భరించాల్సి వస్తుంది. కానీ నా బతకడానికి ఏ ఆశ ఉంది ఇక్కడ? 10 నెలలు జరిగిన వింత 2 నెలల్లో జరుగుతుందా? కనుకనే నాకు ఆశ లేదు అలా అనుకుంటుంది. అలాగే శరీరాన్న పరిచయించడానికి లేదు. ఇలా బాధపడుతున్నది. ఇక్కడ వీళ్ళు చాలా క్రూరంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆ సమయంలో కామనదిట ఏమని, తినేస్తాను నిన్ను అని. ఈ మాటలు వింటూ ఉంటే బాధపడుతూ ఇంకో అద్భుతమైన మాట అనుకుంటుందండి తల్లి. ఇక్కడ అమ్మవారి యొక్క ఆత్మ విచారణ ఒక సర్గంతా ఉంటుంది, కానీ సమయాభావం అని చెప్పట్లేదు. కానీ గొప్ప మాటలు ఉన్నాయి ఇందులో చూడాలి. రామచంద్రమూర్తి ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడు? ఎందుకంటే ఆయన అసమర్థుడు కాడు, తన భార్యను తాను కాపాడుకోగలడు. అలాంటిది 10 నెలలు జరిగింది అంటే రామచంద్రమూర్తి ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడు? అసమర్థత లేదు. మరి ఎందుకు ఉపేక్ష జరుగుతుంది? నా మీద ప్రేమ లేకుండా పోయిందా? రామచంద్రమూర్తికి నాపై ఎంత ప్రేమో నాకు తెలుసు. ఆయన ప్రేమ పోయేది కాదు. కానీ సాధారణంగా వ్యక్తి దగ్గరుంటూ ఉంటే ప్రేమ ఉంటుంది. వ్యక్తి దూరమైన కొద్దీ 1 రోజు 2 రోజులు జ్ఞాపకం ఉంటుంది. 3వ రోజు నుంచి మరపులోకి వెళ్ళిపోతుంది. రామచంద్రమూర్తి కూడా నన్ను మర్చిపోయాడేమో. గొప్ప మాట చూడండి. పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాం, వేడిగా ఉన్నాయి. తర్వాత దించండి, కొద్దిసేపు వేడి ఉంటుంది, తర్వాత క్రమంగా చల్లబడిపోతుంది. అంతే ఈ మనుషులు ప్రేమలు ఎంతవరకు అంటే ఆ దగ్గరున్నంతసేపే. మనుషులు దూరం అవుతున్న కొద్దీ ఇవి మరుగుడు పడిపోతాయి. అలాగే 10 నెలల కాలం అయిపోయింది. రామచంద్రమూర్తికి క్రమంగా నాపై ప్రేమ పోయి ఉంటుందేమో. కానీ అలా ప్రేమ పోవడం అనేది కృతజ్ఞులు ఉంటుంది, కానీ కృతజ్ఞతామూర్తి అయిన రామచంద్రమూర్తికి అలా ఉండదు. ఆయనకి నాపై ప్రేమ ఉంటుంది. మళ్ళీ 2 ఆలోచించండి ఎన్ని రకాల చింతన చేస్తుందో. దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్త్యపశ్యత నాశయంతు కృతజ్ఞాస్తు నరోమో నశిష్యతి. ఎందుకంటే రామచంద్రమూర్తి వ్యక్తిత్వం తెలుసు తల్లికి. అందుకంత దృఢంగా అనుకుంటుందిట. అనుకుంటూ ఒక మాట అంటుందండి తల్లి ఇక్కడ. ఇది నిజానికి చాలా మంది ఇది రామాయణ రత్నాల్లో ఒక రత్నం అని చెప్తారు. చాలా గొప్ప రత్నం. ఈ తల్లి ఇప్పుడు ఎవరికి నమస్కారం చేస్తుందంటే యోగులకు ఋషులకు నమస్కారం చేసుకుంటోంది. ఇది ఒక రమ్యమైన శ్లోకం. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషా మహాత్మనా. దీని అర్థం ఏంటంటే ఇష్టమైనవి కలిగినప్పుడు సంతోషించడం, కష్టమైనవి కలిగినప్పుడు కుంగిపోవడం అనే 2 వికారాలు లేని మహాత్ములు ఎవరుంటారో వారికి ఎల్లవేళలా నమస్కారం. ద్వంద్వాతీతులైన యోగులు, వారికి నమస్కారం. ఇది తల్లి ఒక్క మాట. వారికి నమస్కారం చేసుకుని దుఃఖిత దశలో ఉండగా ఈ తినేస్తానని ఒక ఆమె కత్తి పట్టుకుని పైకి ఎత్తినప్పుడు ఒక నిద్రిస్తున్న ఒక వృద్ధురాలు లేచొచ్చి మిమ్మల్ని మీరు తినండి అని. ఇదేమిటి విడ మన పక్షాన్ని నుండి ఇలా మాట్లాడుతుంది అనుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు అన్నారు. నిజమే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు తినండి. సీతమ్మని తింటానంటే మిమ్మల్ని మీరు తిన్నట్టే, మీకు నాశనం తప్పదు అన్నది.
ఇదేమిటి నువ్వు మా పక్షాన్ని ఉంటూ ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు ఇప్పుడు కళ ఒకటి వచ్చింది, ఈ కళ ప్రభావం చెప్పేస్తాను ముందే, ఎందుకంటే ముందు రిజల్ట్ చెప్తే తర్వాత జాగ్రత్తగా వింటాను. కళ ఫలితం ఏమిటి అంటే చక్కగా వివరించేస్తుంది. ఆ కళ యొక్క ఫలం రాక్షసానాం అభావాయ భర్తురస్య జయాయచ. ఒకటి, ఈ రాక్షసులు లేకుండా పోతారు, ఈమె భర్తకి జయం కలుగుతుంది. ఇది కళ యొక్క సారము. అనగా ఏమిటా కళ చెప్పు అన్నట్ట. అనగానే ఇప్పుడు ఈ తల్లి కళ చెప్తోందండి. ఆవిడ పేరు త్రిజట. త్రిజట స్వప్న వృత్తాంతం అని. ఈ త్రిజట స్వప్న వృత్తాంతం వింటే కొన్ని ఫలితాలు చెప్పారు. ఘట్టాలు ఒక్కొక్క ఘట్టం చెప్పాను కదా. అయితే లోతైన దార్శనికులు వాళ్ళు ఒక మాట చెప్పారు, ఇందులో గాయత్రి మంత్ర తత్వం దాగి ఉన్నది. త్రిజట త్రిపద ఇత్యాది తత్వములు తీసుకుని ఇందులో రామచంద్రమూర్తి యొక్క 3 దర్శనములు ఉంటాయి. ఇందులో ఈ 3 దర్శనములు భవ్యమైనటువంటి ప్రాతకాలం, మధ్యాహ్నకాల, సాయంకాల సంధ్యాస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తిని తెలియజేస్తున్నది అనే సూచనను కొందరు తెలియజేశారు. ఇందులో ఉన్న వర్ణనలు బట్టి అది తప్పకుండా కనబడుతుంది, లేకపోతే సంహితా గ్రంథాల్లో దీని ప్రభావం ఎందుకు వర్తిస్తారు. ఇక్కడ త్రిజట స్వప్న వృత్తాంతం చెప్పేటప్పుడు కొన్ని మనం తెలుసుకోవాల్సింది అంటే ఆనాటి కాలంలో కొన్ని కళలు కొన్ని ఫలితాలను సూచిస్తాయనేటటువంటి ఒకానొక సంప్రదాయము, విశ్వాసము మన సంస్కృతిలో ఉండేది. దీన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికీ మనకు స్వప్న శాస్త్రాలు చాలా ఉన్నాయి. అయితే ఒక్కటి విషయం ఏంటంటే మనదైన శాస్త్రాలని మనం ఎప్పుడూ గౌరవించలేకపోతున్నాం. అసలు మనకు శాస్త్రజ్ఞానం ఉందనే భావం మనకు లేదు. పరిశీలించకుండానే మనం దేనికి పనికిన వాళ్ళని అనుకుంటున్నామని ముందే చెప్పారు ఇక్కడ. కానీ మనం పోగొట్టుకున్న శాస్త్రాలు ఎన్నో లెక్కలేనివండి. అసలు మన విద్యల లిస్టు మీరు ఎప్పుడైనా వెతకండి దొరుకుతుంది. 64 విద్యల లిస్టు ఉంది మనకి. చతుర్దశ విద్యలు, మన చతుషష్ఠి విద్యలు. ఈ చతుషష్ఠి విద్యలు మళ్ళీ 2 చెప్పారండి. 64 వృత్తి కళలు, 64 విద్యా కళలు అన్నారు. వృత్తి కళలు వేరు, ప్రొఫెషన్స్ అవన్నీ కూడా. అంటే కుట్లు కుట్టడం, అల్లికలు అల్లడం, ఇలా ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం 24 చెప్పారు. విద్యా కళలు ఏం చెప్పారంటే 4 వేదములు, శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్ప అనే 6 అంగములు. ఇక పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్రములు, వేదాంత శాస్త్రము, ఇవన్నీ కలిపితే సాంగోపాంగ వేద విద్యట. ఇందులో మనం ఏ శాస్త్రం పట్టుకున్నామో చెప్పండి. శాస్త్రాధ్యయనం లేదు, కానీ మనం అన్ని మూఢనమ్మకాలను కాలు మీద కాలు వేసి కూర్చుని మన భారతీయ సంస్థను అవమానించడం మాత్రం నేర్చుకున్నాం. ఇంకా ఆ తర్వాత వచ్చిన విద్యలు ఉన్నాయండి. అద్భుత ఆయుర్వేద విద్య, గాంధర్వ విద్య, అటుపై నాట్య విద్య, వేదాలను ఆధారం చేసుకుని వచ్చిన విద్యలు. ఆపై చెప్తున్నారు విశేషమైనవి రాజనీతి శాస్త్రం. అన్వీక్షకి, త్రయీ, భర్త, దండనీతి అని 4 భాగాలుగా ఉంటుంది రాజనీతి శాస్త్రం. అర్థశాస్త్రం, కామశాస్త్రం, ఇవన్నీ కలుపుకుని మొత్తం 64 విద్యలు. అలాంటి వాటిని ఆధారం చేసుకుని వచ్చిన విద్యలు ఇంకా చాలా కనిపిస్తున్నాయి మనకు. ఛాందోగ్యోపనిషత్తులో సనత్ కుమారుల వారు నారదుని అడుగుతారు, నీకు ఇప్పటివరకు ఏ విద్యలు వచ్చో చెప్పని. అక్కడ ఆయన విద్యల లిస్టు చెప్తారండి. ఆ విద్యల్లో ఇప్పుడు మనం ఎన్ని మిగుల్చుకున్నాం ఆలోచించి. అనేక దాడుల వల్ల, వాళ్ళు చేసిన ధ్వంసాల వల్ల పొల్లిపోయి మొదటొచ్చే మన మీద దాడి చేసిన వాళ్ళు ఏం చేశారంటే మానభంగ, ప్రాణభంగ, గృహభంగ, ఆలయ ధ్వంసాలు ఇవన్నీ చేశారు. అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకుపోయారు. శాస్త్రాల గ్రంథాలు నడి రోడ్డుకు తీసుకొచ్చి తగలబెట్టారు తెలుసా. ఎందరో శాస్త్రవేత్తల తలను నరికి వాళ్ళు తీసుకొస్తే అప్పుడు భోజనం చేసేవారు ఆ చక్రవర్తులు. అప్పుడు మనల్ని దాడి చేసేవాడు. అలా పోగొట్టుకున్నాం చాలా. తర్వాత వచ్చినవాడు చాలా తెలియని వాడు. మనం పనికిరామని మన చేతే అనిపించేలా ఆలోచించాడు. ఆ ఇద్దరి వల్ల సర్వనాశనం చేసుకుని కూర్చున్నాం మనం. మరి ఇప్పుడు ఏంటయ్యా అంటే వాళ్ళ భజన మరొకటి లేదు. ఎంత ఆర్తితో చెప్తున్నామో ఇది గ్రహించండి. ఈ ఆర్తి మనందరి ఆర్తి కావాలి. మన సంస్కృతిని మళ్ళీ పునరుజ్జీవనం చేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలి. ఇది పరిస్థితి. అలా కోల్పోయిన అనేక శాస్త్రాల్లో ఒక శాస్త్రం అనుకోండి, దానిపై స్వప్న శాస్త్రం. మనకి స్వప్నాలు బట్టి సైకాలజీ నిర్ణయించడం అనేటువంటి విషయంలో ఎవరయ్యా మొట్టమొదటిన్నారు పితామహుడు అంటే అందరూ ఎవరి పేరు చెప్తారు? ఫ్రాయిడ్ చెప్తారు కదా. అది వచ్చింది బాగా. ఆర్థిక శాస్త్రంలో ఎవరయ్యా ప్రథమము అంటే ఆడమ్ స్మిత్. అంతేగాని కౌటిల్యుడు ఏమైపోయాడు, చాణక్యుడు ఏమయ్యాడు అంత పట్టదు. మొన్న ఎవరో చెప్తున్నారు సోలార్ సిస్టమ్ క్యాలెండర్ ఎక్కడంటే 6000 ఏళ్ల క్రితం ఇటలీలో ఉంది. మీకు కావాలంటే నేను ఇప్పుడు ఒక సోర్స్ చెప్తున్నాను, వెతుక్కోండి. గ్లెన్ ఆర్ స్మిత్ అనేటువంటి ఒక పాశ్చాత్యుడు ఈ మధ్య బియాండ్ ది 66,000 బ్యారియర్ అని ఒక అద్భుతమైన ఆర్టికల్ దగ్గర చదవండి. అందరూ చూపిస్తాడు మనం ఎంతకాలం ప్రాంతంలో బతుకుతున్నాం. 6000 ఏళ్ల క్రితం అసలు నాగరికతలే లేవంటున్నాం, కానీ దానికి పూర్వం ఉన్నటువంటి నాగరికత అందరూ ఆశ్చర్యపోయే కాలగణన టైం సిస్టమ్ ఏర్పాటు చేసింది భారతీయ వైదిక విజ్ఞానమే. భారతీయుల నుంచి వచ్చిందని అధికారాలతో సభలు చూసేశాడు. అందులో ఒక మాట అన్నాడు ఎంత ఎక్యురేట్గా,
ఇప్పుడు ఎవరైతే మనం రీసెర్చ్ చేసి వీడు ముందు తెచ్చాడు వాడు ముందు తెచ్చాడు అంటున్నామో వాళ్ళలో ఇన్కంప్లీట్నెస్ కనబడుతుంది. మీరు పరిశీలించండి. వీళ్ళు చెప్తూ ఆ పైన ఇంకా చెప్పిన దానిలో కనబడుతుంది. ఇక్కడికి ఆధారం ఏంటని అనేక లెక్కలు వేశారండి. లెక్కలు వేసి ఒక మాట అన్నాడు, నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక బాగా సైంటిఫిక్ గా డెవలప్ అయిపోయినటువంటి జాతికి కొన్ని వేల సంవత్సరాలు పడితే గానీ అర్థం కాని విజ్ఞానం భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో ఉంది అన్నాడు. ఒకటే మాట ఆశ్చర్యం. అంత అద్భుతంగా గ్లెనార్ స్మిత్ ఆయన పేరు మీరు వెతుక్కోండి. ఇలాగే ఎన్నో శాస్త్రం. అందులో ఎవరు దేనికి పితామహుడో మనకు తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు పాలించేటప్పుడు మనం దేనికి పనికిరామనే భావం నిలబెట్టడానికి ఏ పుస్తకాలు రాశారో వాళ్ళు వెళ్తూ వదిలేసిన బుర్రలు తమ బుర్రల్లో దూర్చుకుని తయారైనటువంటి పాలకులు వాళ్ళ భజన పనులై భారతీయ మీద గౌరవం లేకుండా అవే హిస్టరీలు మన చేత చదివిస్తున్నారు భారతదేశంలో. ఇవన్నీ కూడా నాకంటే మీకు ఇక్కడ జరుగుతున్న పరిశోధనలో చాలా తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా డాక్టర్ డేవిడ్ ఫ్రాలే, అదేవిధంగా రాజీవ్ మల్హోత్రా ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి రీసెర్చ్ విషయాలు వెతకండి. ఎక్కడ వెతకాలి నేను చెప్పక్కర్లేదు. గూగుల్ గురువునాం గురువు కావాల్సినవన్నీ ఎక్కడైనా మీకు సోర్సెస్ ఎంత జరుగుతుందో ఆలోచించుకోండి. మీరు మనకు తెలియకుండా ఇప్పటికి మనకు ఆర్య ద్రవిడియన్ దొంగ సిద్ధాంతం చదివిస్తున్నారు. అది పూర్తి కల్పితమని పాశ్చాత్యులు చెప్తున్న పరిశోధకులు వినకుండా అవే మన చేతి చదివిస్తున్నారు. మనం కూడా ఆర్యుల దండయాత్ర ఇంకా అక్కడ ఉన్నాం. ఇది ఒక మిథ్యన అయినా వాళ్ళు కల్పించిన ఒక భ్రాంతి, భారతదేశాన్ని విడదీసి పాలించడం కోసం చేసిన కల్పన అని ఖండించి చాలా మంది రాశారు. మీకు ఇంకా కావాలంటే ఈ మధ్య వచ్చిన పుస్తకం గాడ్స్ సేజెస్ అండ్ కింగ్స్ డాక్టర్ డేవిడ్ ఫ్రాలేది వెతకండి. అందులో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే సుందరకాండ చెప్తే ఇవన్నీ ఎందుకు అని, భారతీయత అనే సుందరకాండ కావాలి మనకి. అందుకోసం యాత్ర. కోల్పోయిన వస్తువుని తిరిగి పొందితే సుందరం, మనం కోల్పోయిన భారతీయ సంస్కృతిని తిరిగి పొందితే అది సుందరకాండ. దానికోసం ఇప్పుడు మీకు ఆ స్వప్న శాస్త్రంలో సాధికారికమైన గ్రంథములు ఏమైనా ఉన్నాయా భారతదేశంలో? ఆత్రేయ స్వప్న శాస్త్రం ఉంది. ఆత్రేయ మహర్షి రచించిన స్వప్న శాస్త్రం. ఇందులో స్వప్న శాస్త్రంలో ఆయన 3 భాగాలు చేశాడు. కొన్ని స్వప్నాలుట మన శరీరంలో ఉండే రోగాలను తెలియజేస్తాయి. ఆయుర్వేద ప్రకారంగా వాత పిత్త కఫ ప్రకోపాలు కలిగితే శారీరక రోగాలు కలుగుతాయి. సత్వరజస్తమో కూడా ప్రకోపాలు కలిగితే మానసిక రోగాలు కలుగుతాయి. ఈ 3 ఇటు స్టడీ చేస్తే ఇటు శారీరక రోగాలు మానసిక రోగాలను కంట్రోల్ చేయవచ్చు. అది పెద్ద ప్రక్రియ. భగవద్గీత మానసిక రోగాలు కంట్రోల్ చేయడానికి వచ్చిన పెద్ద పుస్తకం. అది ఒక పెద్ద సబ్జెక్ట్. శారీరక రోగాల గురించి చెప్తే వాతతత్వ పిత్తతత్వ కఫతత్వ ప్రకోపాలు ఉంటే కళలు ఎలా వస్తాయో చెప్పండి. ఆ కళలు బట్టి డయాగ్నైజ్ చేయించడం రోగాలు. అదొక పెద్ద అద్భుతమైనటువంటి విషయం. రెండో విషయం చూపిస్తాడు. కొన్ని కళలు మన అంతశ్చేతనలో సబ్ కాన్షియస్, ఇది ఫ్రాయిడ్ చెప్పక మునుపు ఆత్రేయుడు చెప్పాడు చూడండి, మన అంతఃకరణలో దాక్కున్న అనేకలు మనకే లేదు అనుకునే లోపల దాక్కుపోయిన ఆలోచనలు వ్యక్త రూపం స్వప్నంలో తీసుకుంటాయంటాడు. ఇది రెండవది. మూడవది చెప్తాడు సూచక కళలు, అంటే మంచి చెడులను సూచించే కళలు. అవి ఎలా ఉంటాయి, అవి ఎలా పోల్చుకోవాలి, దీర్ఘమే చెప్పాడు అక్కడ. పద్మపురాణం ఇంకో మాట అంటాడు, పసిపిల్లలు కూడా ఆ నిద్రపోతూ నవ్వుతూ ఉంటారట. వాళ్ళు ఏదో కళ కంటున్నారు. అంత పసిపిల్లలకి ఏం కళలు వస్తాయంటే మనకు తెలిసి ప్రపంచం కొంత చూస్తే కళలు వస్తే అర్థమవుతుంది కానీ అంత పసిపిల్లలకి ఏం కళలు వస్తాయి? దానికి పద్మపురాణంలో మాట చెప్పాడు. ఆ పసితనంలో శైశవంలో వచ్చే కళలు ఏమిటంటే గత జన్మల వాసనల నుంచి ఆ కళలు వస్తుంటాయి. అది ఆ స్టేజ్లో ఇంకా వీడి దేహంతో సెట్ అవ్వడానికి పుట్టిన తర్వాత కనీసం 2 ఏళ్ళు పడుతుందండి. నేను ఈ దేహము అనే ఫీలింగ్ రావడానికి. తర్వాత వదులుకోవడానికి 2 జన్మలు పడుతుంటుంది, వేరే విషయం. దాని తర్వాత మళ్ళీ అంత సెన్సిటివ్ దశ ఏమిటంటే మరణకాలం. మరణకాలంలో మరికొన్ని స్వప్నాలు వస్తాయిట. అవేమిటంటే తర్వాత జన్మలకు సంబంధించినటువంటి స్వప్నాలు వస్తాయి. ఇవన్నీ పద్మపురాణం అంటే ఇంకెంత పరిశోధించడానికి ఉన్నదో. ఏ ఒక్కడికైనా ఆహా ఇంత ఉన్నదా నా సంస్కృతి తెలుసుకోవాలని అగ్ని రగిలిందా, ఇంత కంఠశోష సార్థకం. సర్వం శ్రీరామార్పణ వస్తుంది. మొత్తానికి అంత స్వప్న శాస్త్రం మనకున్నది. ఇప్పుడు మనకి ఉన్నాయి అనడానికి ఇలాంటి రామాయణ భారతాల్లో కనబడే సూచనలు, కొన్ని ప్రమాణాలు. ఇప్పుడు ఈ త్రిజట స్వప్న వృత్తాంతాన్ని మనం సంక్షిప్తంగా చెప్పుకుందాం. మొట్టమొదటి నాకు కనబడింది ఏంటంటే, ఏనుగు దంతాలతో నిర్మింపబడి 1000 హంసలు పూంచినటువంటి ఒక పల్లకి ఆకాశంలో వెళ్లడం నేను చూశాను. అందులో లక్ష్మణ సహితుడైన రామచంద్రమూర్తి ఉన్నారు. అటు తర్వాత నాకు మరొక అద్భుతమైనటువంటి దృశ్యం ఏం కనబడిందంటే, ఒక మహాపర్వతము సముద్ర మధ్యలో ఉంది, తెల్లని పర్వతం. ఆ తెల్లని పర్వతంపై శ్వేతం పర్వతమాస్థిత, తెల్లని పర్వతంపై మయా దుష్టా సీతా శుక్లాంబరావృత ధవళ కవాంసుక గంధమాల్య శోభే
అన్నట్లుగా ఆ ధవళతరమైనటువంటి వస్త్రములు ధరించి ఆ పర్వతపు కొనపై సీతమ్మ ఉన్నది. అప్పుడు ఏనుగుపై ఎక్కి రామచంద్రమూర్తి అటుస్తున్నాడు. ఇది పర్లకు కాదండి, ఇప్పుడు ఏనుగు మీద, అంటే కళలో దృశ్యాలు మారుతూ ఉంటాయి కదా. ఏనుగు మీద వెళ్తున్నటువంటి రామచంద్రమూర్తి రాఘవశ్చమయా దృష్ట చతుర్దంతం మహాగణ ఆరూఢ. ఏనుగుపై వెళ్తున్నటువంటి రామచంద్రమూర్తి దర్శనించాడు. ఆయన తిన్నగా అక్కడ అటువైపు వచ్చేట పర్వతం మీద చెయ్యి చాచి సీతమ్మని అందుకుని తన యొక్క ఏనుగుపై కూర్చోబెట్టాడు. సీతమ్మ స్వామి ఒళ్ళో కూర్చొని కొంత దూరం వెళ్ళిన తర్వాత కాస్త చేతులు పైకెత్తి అక్కడున్న సూర్యచంద్రులు తుడిచింది. ఎంత అందంగా కలొచ్చింది, ఎంత గొప్పగా చూడండి. చంద్ర సూర్యౌమయా దృష్టా పాణినా పరిమార్జతి, చేతులతో తుడుస్తోంది. ఇది చూస్తుంటే చాలా రమ్యమైన విషయములు ఉన్నాయి. చూడండి, స్వప్నశాస్త్రంలో ఏం మాట్లాడతాడంటే సూర్యచంద్రులను ముట్టుకున్నట్టుగాని కల వస్తే వాళ్ళకు భవ్యమైన సంపద సామ్రాజ్యము లభిస్తుంది అని ఒకటి. అంతేకాదు ఇక్కడ ఇంకో భావం ఉన్నది. మనకు పూర్వం రోజుల్లో ఈ విద్యుత్ దీపాలు రాని రోజుల్లో తల్లులు ఇళ్లలో సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఇంట్లో ఉన్న లాంతలు శుభ్రం చేసి దీపం వెలిగించారు. ఇంటికి దీపం పెట్టేది ఇళ్ళలు. అలాగే ప్రపంచమైన ఇంటికి తల్లి అయిన జగజ్జనని 2 దీపాలు పెడుతుందండి, సూర్యదీపం చంద్రదీపం. అవి శుభ్రం చేసి పెడుతుంది తల్లికి. అది దర్శించవలసింది. ఆ జగన్మాత ఇచ్చిన దీపాలు వెలిగివన్నీ కూడా. ఆ విధమైనటువంటి ఆ దృశ్యాన్ని చూశాను. అటుపై మరొక అద్భుతమైన దృశ్యం ఏంటంటే రామచంద్రమూర్తి వృషభములు పూంచినటువంటి 8 వృషభములు పూంచిన ఒక దివ్యమైన రథం మీద వెళుతూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తే బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రి అని చెప్పబడుతూ గాయత్రి, సావిత్రి, సరస్వతి అని చెప్పబడుతున్న త్రిసంధ్యా దేవతామూర్తి అది ఇక్కడ ప్రతిపాదన జరుగుతుంది. అలాంటి స్వరూపాన్ని చూశాను. లక్ష్మణస్వామి శోభిల్లుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూశాను. ఇదంతా వీళ్ళ కుటుంబం సంగతి. ఇంకా మనవాళ్ళ సంగతి చెప్తున్నాను వినండి. అని చిత్రచిట మనవాళ్ళు ఎలా కనబడ్డారంటే రాముడు ఒంటి నిండా నూనె రాసుకుని నూనె తాగుతూ ఎర్ర వస్త్రాలు కట్టుకుని పుష్ప విమానం నుంచి నేల మీద పడిపోయినట్టు కలొచ్చింది. ఆ పడ్డవాడిని ఒక నల్ల స్త్రీ జుట్టు పట్టి లాగుతూ ఒక దుర్గంధపూరితమైన అంధకార బంధురమైనటువంటి చీకటి కూపంలోకి లాక్కుపోతున్నట్టు కలొచ్చింది. తర్వాత మరొక దృశ్యం ఏంటంటే ఈ రావణుడు ఏవో తాగరానివి తాగి పిచ్చి గంతులు వేస్తూ పిచ్చెక్కినట్లుగా పరిగెడుతూ గర్ధవం మీద ఎక్కి అంటే కంచరగాడి మీద కూర్చొని ఆయన దక్షిణం వైపు వెళ్తున్నట్టుగా కలొచ్చింది. ఆ గర్ధం మీద ఉన్నవాడు కూడా క్రమంగా కిందకి తలపడేటట్టుగా కింద పడిపోయాడు. ఇది ఒక కలొచ్చినది. ఇలా రకరకాలుగా వచ్చిన దృశ్యములన్నీ చూపిస్తాను. పైగా రావణుడు కొడుకులందరూ కూడాను నూనెలు పూసుకుని పిచ్చి గంతులు వెళ్తున్నట్టు కలొచ్చింది. వరాహంపై దశగ్రీవుడు, మొసలిపై ఇంద్రజిత్తు, ఒంటిపై కుంభకర్ణుడు దక్షిణం వైపు వెళ్తున్నట్టు కలొచ్చింది. ఒక్క విభీషణుడు మాత్రము తెల్లని జెండాలో తెల్లని ఏనుగు మీద కూర్చొని చక్కటి అలంకరణలతో వెళుతున్నట్లుగా కలొచ్చింది. అంతేకాదు లంకా దుష్టా మయా స్వప్నే రావణేన విరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్విన. మహావేగవంతుడైన రామదూత అయిన ఒక వానరంచే లంక అంతా తగలబడినట్టు కలొచ్చింది. ఇది చాలా తొందరగా ఫలించింది. మొత్తం చెప్పింది. మొత్తానికి ఇప్పుడు దీని సారాంశం ఏంటి? అయితే చిత్రం ఏంటంటే ఇవన్నీ కళ్ళండి, ఎవరినమ్మ వచ్చాడు అని రాక్షసుడు కూడా అనుకోలేదు లక్షణం. అంటే వాళ్ళకు కూడా కొన్ని శాస్త్రములు తెలుసు. అందుకే ఈ కల్లో కనిపించిన లక్షణాలన్నిటి బట్టి వాళ్ళు నిర్ణయించుకున్నారు మొత్తాన్ని మనకు నాశనము తప్పదు అని. అప్పుడు ఒక మాట చెప్తోంది తల్లి. ఈ తల్లి అంటే సీతమ్మ యొక్క భర్త తప్పకుండా గెలుస్తాడు. ఆయన గెలిచాడంటే మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి. అందుకు ఈ తల్లిని మీరు కటువు మాట్లాడరాదు, తర్వాత దుష్ఫలితం అనుభవించవలసి వస్తుంది. అందుకే తల్లికి దండం పెట్టండి. ఇన్ని కఠినపు మాట్లాడి ఇప్పుడు దండం పెడితే క్షమిస్తుందా అంటే గొప్ప మాట అంటుందని త్రిజట. అంటే వాళ్ళు రాక్షసులు అడగలేదు అనుకోండి, త్రిజటే చెప్తుంది. ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఈ వాక్యం నిజానికి ఉపాసనాపరమైన మర్మం ఇందులో దాగున్నది. గట్టిగా పట్టుకోవాలి. ఈ తల్లికి నమస్కారం చేయండి. ఈ తల్లికి నమస్కారం చేస్తే ప్రణిపాత ప్రసన్న, ఒక్కసారి నమస్కరిస్తే వెంటనే ప్రసన్నరాలైపోతుంది. అది ఈ తల్లి యొక్క కారుణ్యము. మైథిలీ జనకాత్మజ, ఇది దైవీ గుణంగానే చెప్తున్నాడు. చూసారు, అమ్మవారి యొక్క గుణం. అందుకే అపరాధ సహస్రాన్ని క్రీడితే అహ్నిసమ్మయ ఇందాక చెప్పినట్టు
అదేవిధంగా నహిమాతా సముపేక్షతే సుతం అంటారు శంకర భగవత్పాలు వారు అపరాధ క్షమాపణ స్తోత్రంలో. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. అమ్మా నన్ను క్షమించమ్మా, ఎన్ని అపరాధాలు చేసినా అపరాధ పరంపరావృతం నహిమాతా సముపేక్షతే సుతం. అది తల్లి కారుణ్యం. ఈవిడెవరు? సాక్షాత్ జగజ్జనని. అందుకు జగజ్జనని లక్షణమయ్యా ప్రణిపాత ప్రసన్నాగి మైత్రి జనకాత్మజ అలమేషాం పరిత్రాతుం. అబ్బా ఏమి మాట అండి! అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. అద్భుతమైన మాట. మొత్తం మనందరికీ మహాభయం నుంచి కాపాడగలగడానికి ఈవిడ సమర్థురాలు. ఈ మాట కథాపరంగా పక్కకు వదిలేసి అమ్మ పరంగా తీసుకో. ఈ తల్లి ఎలాంటి భయంకరమైన ఆపద నుంచైనా కాపాడగలడానికి సమర్థురాలు అంటే అర్థమేమిటి? శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమస్తే. ఆవిడ శరణ్య, ఆశ్రయించిన వారిని కాపాడగలిగే సమర్థురాలు. ఆవిడ మొత్తంగా పరాశక్తి తత్వాన్ని త్రిజట ఇక్కడ ఆవిష్కరించిందండి. వెంటనే వాళ్ళందరూ అంతవరకు వాగి అలసిపోయారు, లేక త్రిజట చెప్పిన కథకి భయపడ్డారు, కానీ కొంచెం మౌనం వహించారట. మౌనం వహించి అప్పుడప్పుడు సర్దుకుంటున్నారు. కొందరు మాత్రం గొడిగెత్తారు. ముసలిదానికి ఈ మధ్య బాగా తిని పడుకోవడం ఎక్కువైపోయి పిచ్చుకల్లన్నీ పట్టొద్దు. అంత ఒక ఇంకొక ఆమెందుట కోతు వచ్చి తగలబెట్టాడంటే. ఎవడన్నా వచ్చాడు లంకను తగలబెట్టగలిగేటది కోతుందో అసలు భూమి మీద? అలాంటి కోతులంటే లంక మీద దెబ్బ కట్టగలిగే కోతి ఒక్కడే వాళ్ళకి తెలిసి. ఎందుకంటే రావణాసురుడిని లంకలో పెట్టి ఇరికించి మొత్తం ముప్పు తిప్పలు పెట్టాడు కదా మహానుభావుడు. అందుకు ఆ స్టోరీ అందరికీ తెలుసు. అంత లంక మీద దెబ్బ కొట్టగలిగేటటువంటి కోతి ఎవడైనా ఉంటే వాళ్ళొక్కడే. ఆ వాలి కాస్త మన రావణాసురుడి మిత్రుడు కాబట్టి ఆ పని చేయడు. అంత కోతి ఒకడు ఎవడు ఇంకోడు లేడు కదా. అందుకే అంత కోతి ఎవడనా అతడు వాలి. రావణునకు వాడు సకుడు. అంత కోతి మరలా అభిపింపవలెనన్న శివుడు కోతి రూపు చెందవలయు. మరాంత కోతి రావాలంటే శివుడే కోతిగా రావాలి. రోజు కూతురుడు బయట మహానుభావుడు అందంగా పరిగించాడు. విశ్వనాథ వారి కవిత్వంలో ఉండే గొప్పతనం కూడా మధ్యమధ్యలో మనం తెలుసుకుంటున్నాం. మొత్తానికి ఇప్పుడు అంతా సత్యమడిగిందండి. రాత్రంతా తెగవాగి తెలతెలవారు నిద్రపోయే జాతి పేరు రాక్షస జాతి. అప్పుడే వాళ్ళు అందరికీ నిద్ర పడుతుంది శుభ్రంగా. ఆ సమయంలో సీతమ్మ అనుకుంటుంది, ఏంటి వీళ్ళందరూ నోటికొచ్చినట్టు మాట్లాడటం, వాడేమో 2 నెలలు గడువు పెట్టడం. ముందే అనుకున్నది కదా 10 నెలలు జరిగిన విడ్డూరు 2 నెలల్లో జరిగిపోతుందా? ఇక్కడ కొంచెం చూడండి. జీవితంలో నిరాశ వచ్చినప్పుడు హోప్లెస్ అనిపిస్తుంది అనమాట. అంతవరకు జరిగిన ఏమంటారు జరిగిపోతుందని అనిపిస్తుంది కదా. అక్కడే అంతవరకు జరిగిన వండర్ ఒక క్షణంలో జరగచ్చు. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని ఏళ్ళు ఎదురు చూసినా జరగలేదు, ఒక క్షణంలో అద్భుతం జరగచ్చు. ఎందుకంటే అది మన చేతిలో లేదు. అందుకే ఎప్పుడు కూడాను జీవితం మీద ఆశ, పాజిటివ్ థింకింగ్ వదులుకోకూడదనేది ఇందులో మనకి రామాయణం ఇస్తున్న మరొక అద్భుతమైన సందేశం. కానీ సీతమ్మ అనుకుంటుంది లాభం లేదు. పైగా నేను శరీరం త్యజించుదామంటే దగ్గర అస్త్రం కూడా పెట్టలేదే, శస్త్రము అస్త్రము లేవే అనుకుందిట. అంటే రావణాసురుడు అన్నీ తెలుసు అనమాట. వాడు జాగ్రత్తగా వాడు పడ్డాడు. ఇది ఒక్క శస్త్రం కూడా లేదు, ఎలా ఇప్పుడు చేయడం అని ఆలోచించింది. అప్పుడే అందరూ నిద్రపోతున్నారు కనుక తన శరీర త్యాగానికి సిద్ధపడుతుంది. అంత తల్లికి కూడా నిరాశ పరిస్థితిలో వచ్చింది. అంత సీతమ్మకు కూడా అలా అనిపించింది అనమాట. అనుకోవడం కాదు, అలా అనిపించిన తల్లి తర్వాత ఏమనుకుందో తెలుసుకుంటే అలా అనిపించకుండా జాగ్రత్త పడాలి. ఇలా అనుకున్న తల్లి ఏం చేసిందంటే తన యొక్క వేణ్యుగ్రథన, తన జడని తన మెడ చుట్టూ వేసుకుని కొమ్మక వేసుకుని ఉరిపోసుకుందాం అనుకుందటండి. ఇంకా హనుమంతుడు చూస్తున్నాడు. ఇంకా నేను ఇప్పుడు ఈ తల్లిని ఓదార్చకపోతే వచ్చిన దానికి ప్రయోజనం లేదు. ఈ సమయంలో ఆమెకి ఎడమ కన్ను అదిరింది. ఇక్కడ శుభశకునాలు వర్ణిస్తాడు. ఇది కూడా మనకు శకున శాస్త్రం ఒకటి. శుభశకునాలు, ఈ శుభశకునాల గురించి వర్ణిస్తూ అద్భుతమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాల్మీకి కవిత్వం యొక్క పరాకాష్ఠ అందమైనవి. ఇందులో మనకు ఒక అందమైన పద్యం చెప్తాం. తస్యాశుభం వామ మరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రం. ఆమె ఎడమ కన్ను ఎలా ఎదిరింది అంటే ఆవిడ పద్మాక్షి కదండి, పద్మపత్ర విశాలాక్షి కదా. అందుకు పద్మపత్ర విశాలాక్షి యొక్క ఎడమ కన్ను ఎలా ఎదిరింది అంటే మీనాహతం పద్మమివాభతామ్రం అన్నాడు కదా. ఒక కొలంలో ఒక పద్మం విరబూసిందిట. క్రింద నుంచి ఒక చేప వెళ్తుంది. క్రింద నుంచి వెళ్తున్న చేప ఆ పద్మం యొక్క కాడం తగిలి వెళ్ళిపోతే పైన పద్మం కదిలినట్లుగా అమ్మవారి యొక్క ఎడమ కన్ను అదిరింది. అంటే కదిలిన కమలం కనబడింది, కదిలించిన చేప కనబడింది, అంతే కదా. అలాగే ఇక్కడ శుభసూచిగా కనబడుతుంది. దానిని అసలు కదిలించిన వాడెవడు రామచంద్రమూర్తి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు భగవత్స్మరణ చేసే వాళ్ళకి
కష్టం వచ్చి పడితే భగవంతుడే ఏదో రకంగా ఆదుకుంటాడు. దానికి ఉదాహరణ ఇక్కడే. ముందు ఆ శుభ సూచన రూపంలో ఆమెకి ధైర్యం కల్పిస్తున్నాడు. తర్వాత హనుమత్ రూపంలో సాంత్వనం సిద్ధం చేశాడు. ఎవరు? రామచంద్రమూర్తే కదా. అందుకు రామ రక్షకులు ఎప్పుడూ దెబ్బతినరు. రాముని వారము మాకేమి విచారము. ఇది తెలుసుకోండి. ప్రారంధవశాత్తు దుఃఖం కలిగిన దుఃఖం నుంచి రాముడు ఎలా కాపాడతాడు అనేది ఇందులో చూపిస్తున్నాడు. అది శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. రామరక్ష సామాన్యమా? అది గ్రహించవలసినటువంటిది. అందుకు ఆ తల్లికి రామరక్ష ఎలా లభిస్తున్నదో చూడండి. ఏ పురాణములు ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరెన్నడును అన్నాడు హనుమాచార్య వారు. అందుకే ఎప్పుడు కూడా నమ్మి చెడినవాడు లేడు, నమ్మక చెడిపోతే పోతారన్నాడు రామదాసు. ఇది ఒకటి రమ్యమైనటువంటి భావం. మొత్తానికి ఆ సమయంలో ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు, ఇక్కడ అనుకుంటున్నటువంటి మాటలు చాలా అద్భుతమండి. సమాశ్వాసయుతం భార్యాం పతిదర్శన కాంక్షిణి అంటే నేను ఇప్పుడు ఈమెను ఓదార్చితేనే నా యొక్క దౌత్య కార్యానికి సాఫల్యం. అంతేగాని చెట్టును చూసాను రామా అని చెప్పడానికి వెళ్ళిపోతే ప్రయోజనం ఉంది. ఓదార్చి వెళ్ళాలి. అంతేకాదు పతిదర్శన కాంక్షిణీం సీతాం సమాశ్వాసయుతం న్యాయం. పతిదర్శనం కోసం తప్పించిపోతున్న ఈమెను ఓదార్చడం న్యాయం. అంతేకాదు సమాశ్వాసయుతం న్యాయ సీతాదర్శనలా. సీతమ్మను చూడాలన్నటువంటి రామచంద్రమూర్తిని ఓదార్చాలి. ఇక్కడ ఓదార్చితే కదా అక్కడికి వెళ్ళి ఓదార్చగలను. అందుకే ఇప్పుడు మనం ఓదార్చాలి. ఓదార్చాలి అంటే ఇప్పుడు నేను ముందు మాట్లాడాను, నమ్మించాలి. ఇప్పుడు ఈమెను నమ్మించడం కంటే మరో 3 సముద్రాలు దాటడం సులభం అనుకున్నాడు. ఎందుకంటే ఈ రాక్షసమాయలో ఉన్న ఈ ముందు ఏం మాట్లాడతారు. ఇప్పుడు ముందు ఆమె ఇది ఆపారు. ఆపడం కోసం శుభ సూచనలు వచ్చాయండి. అప్పుడు ఆవిడ ఆలోచనలో పడింది. తర్వాత హనుమ మాట్లాడాలి. హనుమ నిర్ణయించుకున్నాడు ఏం మాట్లాడాలి. ఇక్కడ హనుమ క్షణాల్లో తీసుకున్న నిర్ణయాలని మనం కొన్ని నిమిషాలు అనలైజ్ చేయాలి. చూడండి హనుమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ముందు సబ్జెక్ట్ సెలక్షన్ ఏం మాట్లాడాలి, తర్వాత లాంగ్వేజ్ సెలక్షన్. సబ్జెక్ట్ ఏమిటి నిర్ణయించుకున్నాడు? రామకథని ఎంచుకున్నాడు. ఇక్కడ అనేక భావాలు ఉన్నాయి. ఒకటి సీతమ్మకి రామకథ వినబడగా ఒక్కసారి సాధిస్తుంది. మరి ఎంతవరకు వినబడనేది రామకథ. లంకలో రామ భజన ఎవరు వినగలనండి? ఎక్కడో విభీషణుడి ఇంట్లో చూసుకుంటాడు కానీ అశోకవనంలో చేయడుగా. అందుకు రామకథ వినబడాలి. 2 ఏ భాషలో మాట్లాడాలి, అది సెలక్షన్. ఏ భాషలో మాట్లాడాలని ఎవడు ఆలోచిస్తాడండి? ఎన్నో భాషలు తెలిసి కూడా ఆలోచిస్తాడు. తెలిసింది ఒకే భాష అయితే మరి ఆలోచన లేదు. ఆంజనేయ స్వామి వారు భాషను ఎంచుకోబోతున్నాడు. చూడండి ఎంత గొప్పగా సంస్కృతంలో మాట్లాడను అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఎంతవరకు మాట్లాడి వెళ్ళాడు వాడెవడు. వాడు ఎంతో మహాపండితుడు కదా, మొత్తం సంస్కృతంలో గడగడ మాట్లాడాడు. అంటే అప్పుడు సంస్కృతం లోకల్ లాంగ్వేజ్ 2 ఉండేవి. సంస్కృతం శాస్త్ర భాష. తెలుసుకోండి, శాస్త్రాలు చెప్పడానికి వాడిన భాష. కేవలం మత భాష కాదు సంస్కృతం, మృత భాష అంతకంటే కాదు. అది దేవ భాష, శాస్త్ర భాష, డివైన్ లాంగ్వేజ్ అండ్ సైంటిఫిక్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లోనే సైన్సెస్ చెప్పేవారు ఆ రోజు. వైద్యశాస్త్రం కానీ, సంగీత శాస్త్రం కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కానీ ఒకటేమిటండి, సర్వశాస్త్రములు, జ్యోతిష్ శాస్త్రం కానీ, యోగ శాస్త్రం కానీ, అన్ని శాస్త్రం చెప్పడానికి వరకు వచ్చే భాష సంస్కృతం. అదే లోకల్ లాంగ్వేజ్గా సంస్కృతం మారిపోయి ఉంటే దాని స్వరూపంతో భ్రంశం అయిపోయిందండి. ఒక్క తెలుగునాటే కొన్ని మైళ్ళు దాటగానే భాష మారిపోతుంటుంది. అందుకే వ్యవహార భాషలు శాస్త్ర భాషలకి తేడా ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ. అందుకే సంస్కృతాన్ని మర్యాదతో కాపాడారు మన వాళ్ళు. అందుకే పండితులు మాట్లాడేవారు సంస్కృతంలో. ఇప్పుడు వాడంతా సంస్కృతంలో మాట్లాడే వెళ్ళాడు. ఈయన కూడా సంస్కృతంలో మాట్లాడాడు అనుకోండి, ఆవిడ 10 నెలల నుంచి విని విసిగిపోయింది. మరి వాడే గుర్తొస్తాడు. కనుక ఇప్పుడు లాంగ్వేజ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి హనుమంతుడు ఏమి ఎంపిక చేసుకున్నాడు. సంస్కృతం మాట్లాడను అని మాత్రమే అనుకున్నాడని వాల్మీకి రాశాడు. మరే భాషలో మాట్లాడుంటాడో పురాణాలు చెప్తున్నారు. సహాయం తీసుకోవాలి. అది తీసుకుని విశ్వనాథ వారు స్పష్టం చేశారు ఇక్కడ ఏ భాషలో మాట్లాడారు. అదేమిటో చూడండి ఇక్కడ. అది మైథిలీ ప్రాకృతం అని భాషను ఎంపిక చేసుకున్నాడు ఆయన. మైథిలీ ప్రాకృతం అంటే మిథిలానగరంలో వాళ్ళు మాట్లాడే భాష. మిథిలానగరం ఎవరిది? పైగా ఆ మైథిలీ ప్రాకృతం కూడా అయోధ్య చుట్టుపట్ల వాళ్ళు మాట్లాడే మైథిలీ ప్రాకృతం. అంటే తమిళనాడులో తెలుగు వాళ్ళు మాట్లాడారు. అలాగే లోకల్ లాంగ్వేజ్ అనమాట. మరి తమిళ బోర్డర్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ భాషకి ఎలా ఉంటుంది? వీడు ఉళ్ళే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నెల్లూరు ప్రాంతంలోనండి. తమిళ యాక్సెంట్ తెలుగు. అదేవిధంగా అయోధ్యలో మాట్లాడే మైథిలీ ప్రాప్త భాషకి ఏమి సెలక్షన్ అంటే మహానుభావుడు. అంటే భాష తెలియడమే కదా, యాక్సెంట్ కూడా తెలుసు వాడికి. ఎంత మేధావో. అందుకు ఆంజనేయ స్వామి వాక్యపు విధ లాంగ్వేజెస్ మీద ఎంత కమాండ్ చూడండి మహానుభావుడికి. అది ఎంచుకున్నట్ట. అంటే అమ్మవారు అత్తవారింట్లో మాట్లాడుకుని పుట్టింటి భాష. మొత్తం హోపులీగా అనిపిస్తుంది వింటేనే. ఎవరో మా ఊరు వాళ్ళు వచ్చినట్టున్నారే మా అత్తవారింటి నుంచి.
ఒక్కసారి ఫీలింగ్ భాష సెలక్షన్ అండి ఇది. ఇప్పుడు ఆ తర్వాత వాల్యూమ్, తన వాల్యూమ్ మీద తన కంట్రోల్ ఉండాలి. కొందరు పాపం వచ్చారా కూర్చోండి అంటే ముందు వచ్చినప్పుడు భయపడిపోతాడు. నాకు కావాలని అంతేనండి అంటే అక్కడే వచ్చారా కూర్చోండి. కోపం వచ్చినప్పుడు ఒకలాగా, ప్రేమ వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడగానే అన్నిటికీ అదే వాల్యూమా తెలియాలి కదండి. వాక్కును ఎలా ఉంచుకోవాలో హనుమంతుడి దగ్గర అసలు వాక్య సంస్కారం రామాయణం మొత్తం మీద ప్రారంభంలోనే తపస్వి వాగ్విదాంబరం దగ్గర నుంచి వాల్మీకి వాక్యం మీద ఎంత ప్రేమ చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు దానందరికీ ఇక్కడ కనబడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఎలా మాట్లాడాలి అంటే చూడండి, ఒక్కసారి కొమ్మ మించి గంభీరమైన కంఠంతో అయోధ్యలో రాముడు అనగానే భయపడదండి సీతమ్మ. అందులో హనుమంతుడి వయసు అంటే గంభీరమైన కంఠం కదా. అందుకే ఎలా మాట్లాడితే ఎక్కడో గంధర్వగానంబు దియ తరంగమ్మల నుంచి కదిలి వచ్చుతున్నట్లుగా అంటారు. ఎవరో గంధర్వులు దూరం నుంచి గానం చేసుకుంటూ వస్తూ ఉన్నట్టుగా, అక్కడి నుంచో వినబడుతున్నట్టుగా, అంటే ఎంత వింటున్నా కృష్ణుడు మహాత్ముడు ఎక్కడి నుంచో వినబడుతున్నట్టుగా క్రమంగా ఇక్కడ ల్యాండ్ అయినట్టుగా అప్పటికి వాడు ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కడి నుంచో అని ఉంటుంది, అంత గంధర్వగానంబు వస్తున్నట్లుగా. పైగా మహానుభావుడు సంగీతంలో కూడా దిట్ట కదండి. భృంగి నటేశ సమీరచ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము అన్నారు కదా అక్కడ. భృంగి నటేశ సమీరజ ఈ మహానుభావుడు గురించి చెప్పారు జాగ్రత్త సమయం. అందుకు ఆయనకి మాధుర్యంగా ఎలా చెప్పాలో తెలుసు ఆయనకి. అందుకు గంధర్వగానములాగా దూరం నుంచి వచ్చినట్టుగా అంటున్నట్ట. ఇప్పుడు ఇంకోటి వచ్చిందండి. ఇప్పుడు తాను మాట్లాడితే ఈవిడ విని ఆనందించడం అటుంచి ఇప్పుడే నిద్రపోతున్న వీళ్ళందరూ లేస్తే అందుకు ఇంకో రకమైన శైలి తెచ్చుకొచ్చేట తన గొంతుతో. అదేమిటి అంటే ఇక్కడ అద్భుతమైన మాట అంటున్నారు విశ్వనాథ్ గారు. రసారామ విహరణ ప్రకృతులకు అధిక జాగ్రత్త అవస్థా సంధాయకం బగునట్లుదియు, రస విహీన ప్రకృతులకు అధిక నిద్రావస్థను ఘటించినదియు అగుస్సరం. రసజ్ఞత కలవారుట ఇలాంటి మంచి కథలు పెట్టి భలే లేస్తారట. రసజ్ఞత లేని వారికి అప్పుడే వస్తుంది నిద్ర. ఇంట్లో 5 వరకు పడుకుని ఇక్కడికి వచ్చే వస్తుంది. అంటే ఇక్కడికి వచ్చి నిద్రపోయే వారందరూ ఆ జాతన్నాన్ని అనుకోవద్దు. కొంతమందికి పాప ప్రవచనాలకు ఎందుకయ్యా అంటే ఇంటి దగ్గర పట్ట నిద్ర ఏం చేస్తాం, వాళ్ళంతా రాక్షస ప్రకృతి. ఈ విషయం మొత్తానికి ఆయన అలా మాట్లాడేట చక్కగా. అధిక రసారామ విహరణ శీరులకు అధిక జాగ్రత్త అవస్థా సంధాయకం. ఈవిడెవరండి? రసజ్ఞ రససేవదికి కళానిధి కావ్యకళ రసజ్ఞారస్యేవదికి. మరి రసజ్ఞురాలు కదా, ఒక్కసారి విని ఆనందించాలి. ఇంత అద్భుతంగా ప్లాన్ చేసి అయితే మనం చెప్పడానికి ఎంత పట్టింది కానీ క్షణంలో మొత్తం అన్ని నిర్ణయించుకుని రామకథని వినిపించాడు ఆంజనేయ స్వామి. రామో రాజా దశరథో నామ అర్ధకుంజరవాదిమా. మనకు పుస్తకం సంస్కృతం కనుక సంస్కృతంలో చెప్పాడు కానీ హనుమంతుడు సంస్కృతంలో చెప్పలేదంటూ ఈ కథ చెప్తున్నాడు వాల్మీకి. ఈ విధంగా ఆ కథను వివరించాడు ఇంతవరకు. ఇతిస బహువిధం మహానుభావో జగతిపతే ప్రమదా అవీక్షమాన మధురమవిదథం జగాద వాక్యం ద్రుమవిటపాంతరమాస్థితో హనుమాన్. ఆ చెట్ల కొమ్మల నడుము ఉన్న ఆంజనేయ స్వామి వారు మధురం అవిదథం, మధురముగాను వ్యర్థము కాని విధంగాను మాట్లాడాడు అన్నాడు. అంటే ఇందులో ఒక్కడి తప్పు లేదు, వ్యర్థం లేదు. పైగా చెప్పిన దానికి ప్రయోజనం ఉంది. ఆవిడ స్పందిస్తున్నది. ఆ విధంగా మొత్తం రామకథని వివరించుతూ ఎంత చక్కగా చెప్పాడంటే, రామచంద్రమూర్తి ఎలా వనవాసానికి వెళ్ళాడు అంతవరకు సీతమ్మకు తెలిసిన కథ చెప్తూ ఆవిడ తర్వాత సీతాన్వేషణకు వెళ్ళడం, ఆ క్రమంలో సుగ్రీవుడు, ఆ సుగ్రీవుడు పంపిన వారులు అనేక రూపానికి వెళుతూ ఉండగా సంపాద వచనం ద్వారా శతయోజనములు దాటి రాముడు ఎలా వర్ణించాడో అలాగే లక్షణములు కలిగినటువంటి సీతమ్మని నేను చూశాను అని మాట తాపేటండి. ఎంత అద్భుతంగా అంటే ఎవరో నా కోసం వెతుక్కొచ్చి చూసిన వాళ్ళు ఉన్నారనమాట. ఆఖరి వాక్యం ల్యాండ్ అయినప్పుడు కొమ్మ మీద వినిపించింది శబ్దం. తలెత్తి చూసింది, స్వామివారు కనబడ్డారు అమ్మవారికి పట్టుకోండి. అమ్మ చూసింది అనగానే 2 చేతులు గౌరవించి కూర్చున్నాడండి. ఎంతవరకు మాట్లాడింది ఈయనైనా అన్నట్టు ఒకసారి మౌనం. కొందరు అంత మాట్లాడి ఆపేశాక ఎంతసేపు మాట్లాడేది తెలిసిపోతుంటుంది, అలసిపోయింది. కానీ మహానుభావుడు అంత మాట్లాడి ఈయనే మాట్లాడా అన్నంత మౌనంగా ఉన్నట్టు ఆ పైనుంచి చూస్తూ ఎంత అందంగా కనబడుతున్నాడంటే, తత శాఖాంతరే లీనం దృష్వా చలిత మానస వేష్టితార్జున వస్త్రంచ విద్యుత్ సంఘాత పింగళం సా దదర్శా కపిం తత్రా ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తప్త చామీకరక్షణ. ఎలా కనబడుతున్నాడు చూడండి స్వామివారు. వేష్టిత అర్జున వస్త్రంచ, తెల్లని నారచీర కట్టుకున్నట్టండి. దానికి తోడు ఎర్రని కళ్ళు,
పైగా శరీరం ఎలా ఉన్నదంటే మెరుపుల గుంపు ఒక దగ్గర వచ్చినట్టు ఉంది. అంటే అంత అందంగా విద్యుత్ సంఘాతకంగా మెరుపుల గుంపంతో దగ్గర పెట్టినట్టున్నట్ట. అంటే పసుపు ఎరుపు రంగుతో ఉంది అది శరీరం, ప్రధానంగా పసుపు రంగు. ముఖం ఎర్రగా ఉంది. ఎలా ఉన్నదంటే పుల్లాశోకత్కరాభాసం అన్నాడు ఇక్కడ. అశోక కుసుమాల వరే అన్నాడు. అశోక కుసుమాలు అంటే మనకు భారతదేశంలో జెండా చెట్లు చూస్తుంటే అది కాదు అశోక వృక్షం అంటే. అశోక వృక్షాల గురించి కాళిదాసు వర్ణించాడండి. అది హిమోత్పర్వత ప్రాంతాల్లో వాటి వైపు ఉన్న అరణ్యాల్లో ఉంటాయి, చాలా రమ్యమైన కుసుమాలు. ఈ అశోక కుసుమం గురించి, అశోక వృక్షం గురించి శంకర భగవత్పాల్ వారు సౌందర్యలహరిలో కూడా అత్యద్భుతంగా వర్ణిస్తారు. ఆ అశోకము వేరు, మనం ఇప్పుడు పెట్టుకున్న ఈ అశోకములు వేరు. ఆ అశోక వృక్షాల వర్ణన విని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతన్లో ఆ చెట్లు వేశారట. ఒక హిందీ వ్యాసం చదువుకున్నాను ఇప్పుడు, అది గుర్తొస్తుంది. అవి అశోక కుసుమాలు. వాటి పువ్వులు కూడా పసుపు ఎరుపు రంగులతో ఉంటాయి. అలాంటి పువ్వులు ఈ చెట్లకు ఉండవు. అందుకే అవి అశోక కుసుమాల గురించి ఇక్కడ వాల్మీకి చెప్పింది. అది అశోక కుసుమాల వలె ఉన్నట్ట. తప్త చామీకర క్షణం, కరగబడుతున్న బంగారం ఎలా ఉంటుందో అలా మురిసిపోతున్న కళ్ళు, శరీరం అంతా వికసించిన అశోక కుసుమంలాగా పసుపు ఎరుపు వెలుగులతో ఉన్నదండి. తెల్ల నారచీర ధృతి దాల్చునాథన్ వెల్ల జన్నిదంబు వెలయువాని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచ చెట్టు మీద క్షోణి జాత అంటున్నారు విశ్వనాథ. ఇక్కడ ఎలాంటి వాడిని చూసిందో చూసారా? తెల్లనార చీర ధృతి దాల్చునాథని వెల్ల జన్నిదంబు వెలయువాని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచ చెట్టు మీద క్షోణి జాత. పైగా పరమసత్వము పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు. రెండు కాంట్రాస్ట్ చూడండి. పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు, పరమ సత్వమూర్తి, పరమశూరు, పరమ వాగ్మి మరియు పరమ మౌనాకారు చూచి చెట్టు మీద క్షోణిజాత. అలాంటి స్వామిని చూసింది. పైగా వినీతవదుపస్థితం. వినీతవత్ అంటే వినయము కలవాని వలే. వినయము అంటే ఇక్కడ అర్థం ఒబిడియన్సీ మాత్రమే కాదండి. వినయము అంటే జ్ఞాన శిక్షణ. ఇది అర్థం. శిక్షితుడు, ఒక అన్ని విధముల జ్ఞాన సంస్కారములు కలవాన్ని వినీతుడు అంటారు. అలాంటి వినీతవదుపస్థితం అతన్ని చూసి, ఇదేమిటి నాకు రామకథ వినడం ఏంటి లంకలో, ఇది కళ కాదు కదా. కళ అయితే కళ్ళలో కోతి కనబడకూడదే. మరొకటి చూడండి, కళలో కోతి కనబడితే దగ్గర వాళ్ళకి ఎవరికో ప్రమాదం. అందుకు ఒక్కసారి రాముడు బాగుండాలి కాక, తన వాళ్ళు అందరూ బాగుండగలక అనుకుంటూ నమోస్తు వాచస్పత ఏ సవజ్రిణే స్వయం భువే చైవ హుతాశనాయ అంటే ఇవి అనుకుంటే దుస్వప్న దోషం పోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అమ్మ వెంటనే అనుకుంది, వాచస్పతికి బృహస్పతికి నమస్కారం, ఇంద్రునికి నమస్కారం, అగ్నిదేవునికి నమస్కారం, బ్రహ్మకి నమస్కారం. అంటే ఆ రోజుల్లో ఏ ఏ దేవతలను తలంచుకునేవారు? వైదిక దేవతలండి వీరందరూ. వాళ్ళని తలంచుకుని అందరూ బాగుండాలి అనుకున్నదిట. అనుకుని నాకు కళ ఏమిటి పిచ్చి కానీ, ఎప్పుడైనా కంటికి కునుకు పట్టిందా, నాకు నిద్రపోతేనా, కళ ఏమిటి, కనుక సత్యమై ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి వారికి దిగేటాడు. ఎలా దిగాడంటే గభీమని దిగితే మరో ప్రమాదం, ఆవిడ అరిస్తే వీళ్ళందరూ లేస్తారు. అక్కడ విశ్వనాథ గారు గొప్ప మాట అంటారు, అంత చెట్టు ఎట్లు దిగినో ఎట్లు వచ్చినో తెలియరాక గాలిలో నుంచి పుట్టుకు వచ్చినట్లు అన్నారు. అక్కడ అంత గొప్ప మాట చూడండి. అంత మృదువుగా అలాగొచ్చాడో అన్నట్టు తెలియనివ్వకుండా చక్కగా దిగొచ్చాడు. అంత చక్కగా గాల్లో నుండి పుట్టుకు వచ్చినట్లు అండంలోనే ధ్వనం జాని అలుగు వాయుపుత్రుడే బాగుంది. ఆ విధంగా వచ్చి వెళ్ళడం ఎలా వెళ్ళాడో తెలుసా? రెండు చేతులు తల మీద పెట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్తున్నట్ట. ఆ వస్తున్న భంగిమలోనే తెలిసిపోవాలండి అంత వినయంగా ఉన్నాడు, మృదువుగా ఉన్నాడు. కొందరు వస్తారండి ఇలా భయపెట్టి దగ్గరికి వచ్చి నమస్కారం అండి అంటారు. భయపెట్టాడు, అక్కడ పోయి నమస్కారం అంటే అందు వాడు రావడం సంస్కారాలు అలా ఉంటాయండి. వాడి భావం వాడి కదలికల్లో కనపడాలి. ఎవరి దగ్గరికి ఏ భావంతో వెళుతున్నా దానికి తగ్గట్టు వెళ్ళాలి. అందుకే ఆంజనేయ స్వామి వారు అలా వచ్చి కత్వం భవసి కళ్యాణి తమ అనిందితలో వచ్చారు. ఎంత చక్కగా అమ్మా ఏమిటమ్మా నువ్వు వాళ్ళకి దుఃఖితులు అలా కనబడుతున్నావు, ఎవరు నువ్వు? కళ్ళ నుంచి అశ్రువులే తల్లి. దేవకాంతవా, నాగకాంతవా, గంధర్వకాంతవా, యక్షకాంతవా, కిన్నెరకాంతవా, లేక రుద్రులకు అంటే ఏకాదశి రుద్రులకు, మరుద్గణములకు, వసుగణములకు చెందిన దానవా? అవి చెప్పడంలో మొదటి నుంచి ఒక్కొక్కటి రండి. అంటే అమ్మలో ఉన్న రకరకాల దేవతా స్వరూపాన్ని వివరిస్తున్నాడు. ఆ తర్వాత వివరిస్తున్నాడు, చంద్రునిపై ఏదో అలిగి వచ్చేసిన రోహిణీదేవిగా, వశిష్ఠం కోపయిత్వాత్వం నాసి కళ్యాణ్ అరుంధతి, వశిష్ఠుల మీద ఏదో అలిగి ఇలా దిగి వచ్చిన అరుంధతీదేవా, ఎవరివమ్మా నువ్వు? అంత చక్కగా. లేక నా అదృష్టవశాత్తు దండకారణ్యంలో అపహరింపబడిన ఏ సీతం ఉందో, ఏ తల్లి కోసం వెతుకుతున్నామో ఆ తల్లివా అని అడిగంటాడు. రావణీయుల జనస్థానాత్ బలాత భూతాయది సీతాత్వమిసి భద్రంతే. ఒకవేళ ఆ సీతవే అయితే చాలా సంతోషం తల్లి,
కానీ నీ రూపం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది, తాపస వేషం చూస్తూ ఉంటే తపసా తన్వితో వేషాత్వం రామమహిషి ధ్రువం. మరో ప్రశ్నకు అవకాశం లేదండి. నువ్వు సాక్షాత్తుగా రామచంద్రమూర్తి యొక్క పట్టపురాణివి అన్నాడు. ఇంకా తల్లికి ఎక్కడైనా సందేహానికి అవకాశం ఉన్నదా? అవతల వాడికి సందేహం కలగకుండా మాట్లాడగలగడం గొప్ప కళ అండి. హనుమంతుడి దగ్గర ఎంత నేర్చుకోవాలి చూడండి. సాతస్య వచన స్తుత్వా రామకీర్తన హర్షిత, రామకీర్తనతో ఆనందించింది. మొదటి నుంచి ఉంటున్నది అదే. రామకీర్తనతో పులకించిపోయినటువంటి తల్లి హనుమని చూస్తూ మాట్లాడుతుందట. ఎంత చక్కగా అంటే, స్తునుషా దశరథస్యాహం, సంప్రదాయం ఎంత జాగ్రత్తగా పాటిస్తోందండి. తనని ఎలా పరిచయం చేసుకోవాలో ఒక రాజు ఇంటి కోడలు అలా పరిచయం చేసుకుంటారు. నేను దశరథుని ఇంటి కోడలని. స్తునుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన. విశేషణాలు చూడండి. దశరథుడు శత్రుసైన్య ప్రతాప్. మనకు సినిమా దశరథుడు, టీవీ దశరథుడు గడ్డ పెంచుకుని ఏడవడమే మనకు తెలుసు. కానీ దశరథుడు సామాన్యుడు కాదు, ఆయన మహాప్రతాపమంతుడు. అందుకే శత్రుసైన్య ప్రతాపి అయిన దశరథుని యొక్క కోడలిని. ద్వితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన, మహాత్ముడైన విదేహరాజు అయినటువంటి జనకుని యొక్క కూతురిని. భార్య రామస్య ధీమత, ధీమంతుడైన రాముని ఇల్లాలిని. సీతేతి నామ నామ, నా పేరు సీత అంతే. చూడండి, హనుమంతుడు రాముడికి ఎలా మాట్లాడాడు గుర్తుందా? అలాగే ఇక్కడ కూడా అందరికీ విశేషణాలు చెప్పింది చూశారా? దశరథుడు శత్రుసైన్య ప్రతాపి, జనకుడు మహాత్ముడు, రాముడు ధీమంతుడు, తాను సీత అంతే. తన గురించి చివరికి చెప్పిన తీరు చూడండి ఎంత చక్కగా ఉన్నదో. అది అందుకే మహాత్ములు ఒకేలా మాట్లాడతారన్నప్పుడు ఇక్కడ కూడా మనకి తెలుస్తున్నది. అంటూ మొత్తం కథ చెప్పిందండి. ఏ విధంగా తాను అపహరింపబడింది, దండకారణ్యంలో ఉన్నది. ద్వౌమాసౌ తేనమే కాలో జీవితానుగ్రహకృత. ఆ రావణుడు నాకు 2 నెలలు గడువు పెట్టాడు, ఆ తర్వాత నా శరీరం పోతుంది ఇలా చెప్పింది. ఆ మాట రాగానే స్వామి, అహం రామస్య సందేశాదేవి దూతస్థావగత. అమ్మా అలా మాట్లాడకమ్మా, నేను రాముడి సందేశం తీసుకువచ్చినటువంటి దూతను. వైదేహి కుశలి రామ త్వాంచ కౌశలమబ్రవీత్. ఎంత మాట్లాడేది చూడండి. రాముడు క్షేమంగా ఉన్నాడని అమ్మ అడగక్కర్లేకుండా కుశలంగా ఉన్న రాముడు నీ కుశలాన్ని అడగడానికి పంపించాడమ్మా. ప్రారంభమే రాముడు కుశలంగా ఉన్నాడని మాట ఎంత చక్కగా చెప్పాడు. పైగా అమ్మకి వినపడవలసిన మొట్టమొదటి మాట అది రాముడి క్షేమం. అందుకు కుశలీ రామ తమ కౌశలమబ్రవీత్. ఎంత చక్కట మాటలు చూడండి ఇక్కడ. అంతేకాదు, ఏ స్వామి బ్రహ్మాస్త్రముల్లో, వేదముల్లో, వేద ధర్మముల్లో నేర్పరో ఆ దాశరథైన రామచంద్రమూర్తిని క్షేమాన్ని అడగనున్నాడమ్మా అని చెప్పడంలో ధనుర్వేద వేద ధర్మములన్నీ కలిసిన వాడు అది చెప్పడం ఇక్కడ. అంతేకాదు, లక్ష్మణస్వామి ఎల్లవేళని నీ భర్తను అనుసరిస్తూ వెళ్తుంటాడే, నీకు ఆయనపై వాత్సల్యం. ఆ మహానుభావుడు శోక సంతప్తుడైన వాడై తన శిరస్సుని పాదాలపై వాల్చి నమస్కారాలు చెప్పన్నాడమ్మా. ఒక్క శబ్దములు కృతవాన్ శోక సంతప్త శిరసాది వివాదనం. సాతయో కుశలం దేవి నిశమ్య నరసింహయో. నరసింహులైన వాళ్ళిద్దరి యొక్క కౌశలం తెలిసిన వెంటనే ఒక్కసారి తల్లి ఆనందించి ఒక మాట అంటోందిటండి. ఇది కూడా అత్యద్భుతమైనటువంటి మాట. వాల్మీకి ఇచ్చినటువంటి, నేను చెప్పుకున్నా వాల్మీకి రామాయణ సారాంశం, ది వాల్యూ ఆఫ్ లైఫ్. అన్నిటికంటే గొప్పది జీవితం, దాని విలువ చెప్తున్నాడు. కళ్యాణీ వద గాధేయం లౌకికీ ప్రతిభాతిమే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఇది గొప్ప కొటేషన్ అండి. ఏమిటంటే, ఏతి జీవంతమానందం నరం వర్ష శతాదపి అంటే మానవుడు బతుకుంటే 100 ఏళ్లకైనా ఆనందాన్ని పొందగలడు. పోయేడా అన్ని పోయి తెలుసుకోవాల్సింది. బ్రతకడం అన్నిటికంటే, అది హనుమ బ్రతకాలి, బ్రతుకు గొప్పది, బ్రతుకు కంటే గొప్పది మరొకటి లేదు. అందుకే ఏది జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఇది గుర్తుపెట్టుకోండి, గొప్ప మాట. బ్రతుకున్న వాడికి ఎప్పటికైనా ఆనందం లభిస్తుంది. ఇంత తల్లి మాట్లాడి ఎప్పుడైతే నిలబడి ఉన్నదో అప్పుడు హనుమ కొంచెం ముందుకు వచ్చారు. అమ్మకు నాపై విశ్వాసం కలిగింది. మాట్లాడుతూ ముందుకు రావడం రావడానికి మేనరేజు. ఆవిడ ఎన్నాళ్ళు చూసింది. ముందుకు రావగానే అనుమానించి అహోధి దుష్కృతమిదం. అయ్యయ్యో ఏమిటి రావణ, అప్పుడు సన్యాసి వేషం వేసుకొచ్చో ఇప్పుడు కపి వేషం వేసుకొచ్చావా? హనుమకు ఒక్కసారి చికితులైపోయాడు. ఎందుకంటే 10 నెలలు మోసాలు చూసి, రాక్షత్వం చూసి బాధపడిన తల్లి ఒక్కసారి మాటలుగానే హనుమ కళ్ళు తిరిగాడు, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత దుఃఖపడ్డాడు అంటే విశ్వనాథ్ గారు ఒక మాట చెప్తున్నారని,
వానపడి వెలిసిపోయిన తర్వాత ఒక రాతి గుంటలో ఉన్న నీరు బట్టి ఎంత వర్షం పడిందో చెప్పవచ్చు. హనుమ వజ్రాయుధం తప్పితే కొంచెం లోపలికి పోయిన బుక్క గుంటలో అని కన్నీరు నిలిచి ఆయన ఎంత దుఃఖపడ్డాడో తెలుసుకోవచ్చు. అమ్మా, నువ్వు ఇంత శంకించేవంటే నన్ను దానవుల మాయ ఎంత అవసినావు, నువ్వు రాక్షస మాయకి ఎంత విసిగిపోయేవో అర్థమవుతుంది తల్లి. నన్ను నమ్మే స్వామి నమ్మవే నీవును, జలది దాటుటింత సఫలముగను, ఏ శిరస్సు తోడ నెరిగితనో స్వామిని ఆ శిరస్సునే నెలనాంచి. అమ్మా, రాముడు నమ్మేడమ్మా నన్ను, నువ్వు నమ్మమ్మా. నువ్వు నమ్మకపోతే ఇంత సముద్రం దాటడము వ్యర్థమే తల్లి. ఏ శిరస్సుతో రామచంద్రమూర్తిని తెలుసుకున్నానో ఆ శిరస్సునే నీ పాదాల దగ్గర వాళ్ళకి నమస్కరిస్తున్నాను తల్లి అంటూ ఉంటేనే సీతమ్మ అంటుంట, ఎందుకు నిన్ను చూస్తే శంకించి బుద్ధి వేయట్లేదు అయ్యా వెంటనే. నిన్ను చూస్తే విశ్వాసం కలుగుతుంది, మనస్సు చాలా సాంత్వనం పొందుతుంది అని అంటూ, ఎందుకు రాముడు ఎలా ఉన్నాడు, రాముడు గుణాలు చెప్పు అన్నది తల్లి. ఎంత తెలివైనవాడో చూడండి. మనం అనుకుంటాం సీతమ్మ దుఃఖితురాలు, రాముడు గుణాలు ఏంటో చెప్పు అంటే ఈయన ఉత్సాహంగా చెప్పడం మొదలు పెడుతున్నాడు. 2 కారణాలు ఇక్కడ. రాముడి గురించి వింటూ ఉంటే ఇప్పుడు మనస్సుకు శాంతి వస్తుంది. ఎవరికైనా సరే దుఃఖం కలిగినప్పుడు భగవద్కీర్తనే శాంతి అండి. అందులో భక్తురాలకి తన భగవంతుడి యొక్క కీర్తనే శాంతి. అందులో రాముని గుణములు చెప్పు అని అన్నది. అనగా నేను మురిసిపోయి ఇంకా చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఆదిత్యైవ తేజస్వీ లోకకాంతస్య శ్రీయథ రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథ. రామచంద్రమూర్తి గుణములన్నీ వివరిస్తూ ఆయన సుగ్రీవుడిని ఎలా కలిశాడు ఇవన్నీ ఆ కథనంతటిని వివరించి, అలాంటి రామచంద్రమూర్తి పంపగా నేను లంకలో అడుగుపెట్టానమ్మా. ఎలా అడుగుపెట్టానో తెలుసా? రావణుడి తల మీద కాళ్ళు పెట్టి లంకలో అడుగుపెట్టాను. అంత చక్కగా కృత్వా బుద్ధి పదన్యాసం రావణస్య దురాత్మన. అంటే రావణుడి నెత్తి మీద కాలు పెట్టి వచ్చానంటే వాడిని నాశనం చేస్తానని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అని చెప్పగానే తల్లి చాలా సంతోషించి, ఇంతకీ రాముడి యొక్క లక్షణాలు ఏమిటి, ఆయన శరీర వర్ణన ఏమిటో చెప్పు. ఇక ఆంజనేయ స్వామి విజృంభిస్తున్నాడు. తన స్వామిని వర్ణించమంటే అంతకంటే భక్తులకు కావాల్సింది ఏమంటే, 2 పిచ్చివాళ్ళు దగ్గర కలిస్తే అవే కబుర్లు. 2కి క్రికెట్ ఇంట్రెస్ట్ కలిసేది అనుకోండి అయిపోయింది మొత్తం. అందుకు వీళ్ళిద్దరూ ఒకటే పిచ్చోళ్ళు, రామ పిచ్చోళ్ళు. ఇంకేముంటాయంటే మచ్చిత్తా మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నాడు గీతలో స్వామి. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ, నాపైనే చిత్తము ప్రాణము అర్పించిన వాళ్ళు ఒకరితో ఒకరు నా గురించే చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అని ఇప్పుడు ఇద్దరికీ సంతోషం. ఇంకా విజృంభిస్తున్నాడు స్వామి గురించి చెప్పడం. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటి, సీతమ్మ ఎంత భక్తి చూపిస్తున్నదో అంత తెలివైన ఆవిడని తెలిసిపోతుంది. ఎందుకంటే రావణుడు కాడు అని తేలిపోవాలి. మనస్సు కనిపించడం వేరు, ముందు కన్ఫర్మ్ చేసేసుకోవాలి. నా మనసు కనిపించిందంటే ఎలాగా ముందు కన్ఫర్మ్, రావణుడు కాడు తేలిపోవాలి. ఎలా తేలిపోతుంది? రావణుడైతే కొద్దిసేపు వేషాలే ఇచ్చి, కానీ రావణుడైతే రాముడు పోగట్టు మొట్టమొదట. 2 ఆశ పోయాడు, వస్తాడు నేను తప్పకుండా రాక్షస సంహారం చేస్తాడు, మాట్లాడు. ఇంకా వర్ణిస్తుంది. ఎంతసేపు వర్ణిస్తాడు, కొంతసేపు ఏదో నటించినా ఇంకా మాటి వాడిని ఎందుకు వర్ణిస్తానని బయటపడుకుంటాడు. అందుకు రావణుడు కాడు అని తేల్చడం కోసం ఇది కూడా ఇందులో ఉన్నది. ఆమె తల్లే చెప్తుంది ఇన్ని విషయములు. ఒకవైపు రామకీర్తన వింటూ ఉంటే చిత్తానికి కలిగే శాంతి, పైగా హనుమంతుడంతటి వాడు వర్ణిస్తుంటే ఎవడికి వినాలనిపించిందండి. కళ్ళకు కట్టేటట్టు చెప్తాడు, హృదయంలో నాటుకుపోయేటట్టు చెప్తాడు. హనుమంతుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప కళా కౌశలం. అలా అంటే ఆయన రాముడి గురించి చెప్తే వినాలని ఎవరికైనా అనిపిస్తుంది. అందులో ఈయనకి రాముడి గురించి అడగడం ఆలస్యం, వెంటనే మొదలు పెడుతున్నాడు, చుట్టూరా పరవశించిపోతున్నాడు. ఎందుకంటే ఇంకా చాలా టైం చూసుకునే వాళ్ళు ఎవరు అక్కడ లేరు. అలా చూసుకునే వాళ్ళు అప్పటికే నిద్రపోతున్నారు బాధలు. సీతమ్మ కాదు అలాగా, అందుకు శ్రద్ధగా వింటోంది. హనుమంతుడు చెప్తున్నాడు ఈ భవ్యమైన రామవర్ణన. ఇది సుందరకాండలో రాముడు సుందరుడు అన్నామే. అనేక సౌందర్యాలు రాముడు ఉన్నాయి, కానీ రామ సౌందర్యం సంపూర్ణంగా ఒక చోట పేర్చిన వర్ణన సుందరకాండలో కనబడుతుంది. అది దీని యొక్క విశేషం, ప్రత్యేకత. అంటే రాముడు ఎలా ఉంటాడో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఇందులో సాముద్రిక శాస్త్రం తెలిస్తే ఈ శ్లోకములన్నీ అర్థమవుతాయి. అంటే రామాయణం అనేక శాస్త్రాల కలబోత, ఇది తెలుసుకోవాల్సింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శాస్త్రం చూపిస్తున్నాడు. స్వప్న శాస్త్రం అయింది. అలాగే మీరు రాముడు పంచవటి నిర్మాణాలు జరిగినప్పుడు, చిత్రకూటంలో కట్టినప్పుడు ఇక్కడ వాస్తు శాస్త్ర విశేషాలు కూడా చూపిస్తారు. అలాగే రావణ లంకలో హనుమంతుడు వెతికేటప్పుడు కూడా, అయోధ్యలో వర్ణంలో కూడా వాస్తు శాస్త్ర విశేషాలు. అంటే అప్పటికే ఇన్ని నాగరికతలు ఎంత శాస్త్రములు అభివృద్ధి చేసుకున్నారో చూడండి. ఇక్కడ సాముద్రిక లక్షణములన్నీ చూపిస్తున్నాడు.
నిజానికి ముందు హనుమంతుడు రాముడితో మాట్లాడినప్పుడు కొన్ని కనబడతాయి, ఇక్కడ మొత్తం ఒక దగ్గరికి ఉన్నాయండి. ఇవన్నీ దగ్గర పెట్టుకుని వివరించుకుంటూ ఉంటే కనీసం 2 పూట్ల హాయిగా చెప్పుకోవచ్చు. సమయం ఏది? చెప్పడం చెప్తామా వదిలేస్తామా? వదలము, అంతా చెప్పం, ముఖ్యమైన పని చెప్పుకున్నాం. ఎలా ఉన్నాడో రామచంద్రమూర్తి వర్ణన ఇక్కడ మొదలు పెడుతున్నాడు. యాని రామస్య చిన్నాని లక్ష్మణస్య యానివే రక్షితాని విశాలాక్షి వదత శృణుత్తానివే. నువ్వు అడిగేవిగా రామలక్షణములు చెప్తున్నావి. రామ కమలపత్రాక్ష మొదలు పెడుతున్నాడండి ఆనందంగా. రామ కమలపత్రాక్ష మొట్టమొదటి ఏమన్నాడు? రామ మొదలు పెట్టాడు. కమలపత్రాక్ష రెండవ వాక్యం. భక్తుడు భగవంతుడిని వర్ణించడం ఒకే తీరులో ఉంటుంది చూడండి. అచ్చం గోపెమ్మలు కృష్ణ పరమాత్మని వర్ణిస్తూ నల్లని వాడు అన్నారా? కృష్ణ నల్లని వాడంటే పద్మనయనములవాడు. అక్కడ కృష్ణ కమలపత్రాక్ష, ఇక్కడ రామ కమలపత్రాక్ష. అంతే. అంటే భగవంతుని యొక్క దివ్య రూపంలో తన కారుణ్యము ప్రేమ వ్యక్తమవుతున్నది నేత్రాల్లో. అందుకే నేత్రాలు గుర్తుండిపోయండి. అందుకే నల్లని వాడు పద్మనయనంబులవాడు. ఎందుకయ్యా అలా పద్మనయనాలు గుర్తుండిపోయంటే కృపారతంబు పైజల్లెడి వాడు, మౌళి పరిషత్పిత పింఛము వాడు, నభురాజిల్లెడి మోమువాడు. ఆ వదనం అలా వర్ణించారు. అలాగే హనుమంతుడు వర్ణిస్తున్నాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. రామతత్వం ఉందండి. ఇదంతా మహారామశాస్త్రం, మంత్రశాస్త్రం. అంత కోణాలతో చూడలేదు. సర్వసత్వ మనోహర ఈ మాట సామాన్యమైంది కాదు. సర్వ జీవులకి మనోహరుడు. సత్వం అంటే జీవులు, ప్రాణులు. సర్వప్రాణులకు మనోహరుడు. సృష్టిలో మానవుడు అందగాడైతే మానవుడికి మనోహరుడు అవుతాడు, కానీ జంతువులకు కూడా మనోహరుడు అవుతాడా? ఇది ఆలోచించాలి. సర్వజీవులకి మనోహరుడు అవ్వగలిగిన వాడు ఒక్క పరమేశ్వరుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే సర్వజీవి మనోహరుడు కాగలడు, మానవుడు కాలేడు. అది సర్వసత్వ మనోహర అన్నారు అంటేనే రాముడు. దీనికి ప్రమాణములు ఏమిటి? వెనక్కి వెళ్దాం. అంటే ఇతర కాండల్లోకి వెళ్దాం వెనక్కి. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి రథం మీద వెళుతూ ఉంటే అయోధ్యవాసులందరూ దారికి ఇరువైపులా మేడల పైన నిలబడతారట. అప్పుడు వర్ణిస్తాడు వాల్మీకి. ఎలా ఉన్నాడయ్యా రామచంద్రమూర్తి అంటే రూపౌదార్య గుణై పుంసా దృష్టి చిత్తాపహారిణం. రూపము చేత ఔదార్య గుణముల చేత పుంసాం పురుషుల యొక్క దృష్టిని చిత్తాన్ని హరించువాడు అన్నట్ట. పురుషులు అంటే మగవారు అని మనవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుంసామోహన రూపాయ అంటే మళ్ళీ మా సాహిత్యవేత్తలు రెడీ అయిపోతారు. అంటే పురుషులను కూడా మోహింపజేయవాడు అని చాలా తప్పుడు అర్థం అండి అది. మగవారినైన మరులు గొలుపు మరో మరుడు ఒక ఆయన రాశాడు ఏకంగా. మగవారికి కూడా మరులు గొలిపి అందగాడయ్యా రాముడు అని. ఏదో బాగుంది అనిపించింది కానీ చాలా అసహ్యకరమైన అర్థం అది. పుంసామోహన్ రూపాయ అంటే అర్థం తెలుసుకోండి సరిగ్గా. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏంటంటే మమ్మల్ని నిద్రలే పడితే ఎలాగ అంటున్నారా? ఏదో భాష తెలియని వాళ్ళు బాధపడుతుంటారు, ఆడవాళ్ళ భాష తెలియ కూడా బతుకుతున్నారు, సిగ్గులేదు. అలాంటి వాళ్ళ గురించి నేను అన్నాను. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా చూపిస్తున్నాడు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతకనాశనం. అంటే అర్థం ఏంటి? మగాళ్ళక పురుషులకు. పురుషులు అంటే జీవులు అని అర్థం అండి. మానవుడు అంటే డూ ఉంది కనుక మ్యాన్ అండ్ మగాడని అర్థమా? మానవుడు అంటే మానవ జాతికి అంతటికి. పురుషుడు అంటే జీవులు. జీవులు మానవులు మాత్రమే కాదు, జీవులు. ఇది అర్థం. అంటే పుంసామోహన్ రూప సర్వజీవులకు. ఎందుకంటే శరీరానికి పురం అని పేరు. శరీరపురంలో ఉన్న జీవులు పురుషుడు. అది సర్వజీవులకు మనోహరుడు. అది సర్వసత్వ మనోహర. దీనికి ఇంకా ఉదాహరణలు చెప్పాలి అంటే రామచంద్రమూర్తి విశ్వామిత్రులతో వారితో కలిసి యాగరక్షణకు వెళ్తారు సిద్ధాశ్రమంలో. యాగరక్షణ చేసి తిరిగి వచ్చేస్తూ ఉంటే రాముణ్ణి విడిచిపెట్టలేక ఆశ్రమ ప్రాంతాల్లో హిమాలయాల్లో ఉన్నటువంటి పక్షులు జంతువులు అన్ని బయలుదేరిపోతాయి ఆయనతో పాటు మిథిలా నగరానికి. విశ్వామిత్రుడు వాటిని అక్కడ నిలబెట్టడం కోసం, రాకుండా ఉండడం కోసం నానాయాతన పడ్డట. బతిమాలుకున్నట్టు వాటిని. అంటే ఆ జంతువులు పక్షులు కూడా రాముడి వెంట సిద్ధమైపోయి. అంతేకాదు రామచంద్రమూర్తి వనవాసానికి వెళితే అయోధ్యలో ఒక్క జీవి కూడాను నిలవలేకపోయిందిట. ఆఖరికి అందరూ వర్ణిస్తాడు వాల్మీకి. ఆవులు దూడలకు పాలు ఇవ్వలేదు, దూడలు పాలు తాగాలని అనుకోను లేదు, ఏనుగులు ముద్దలు తినట్లేదు, పాములు కవళలు తినట్లేదు. ఇవన్నీ వర్ణిస్తాడు. ఇంకా మానవుల గురించి చెప్పనే అక్కర్లేదు. అంటే సర్వజీవులు రాముని పట్టినటువంటి ప్రేమలు ఉన్నాయి. అక్కడ వశిష్ఠుడు వారు అంటారు, రాముడు అయోధ్య విడిచిపెడితే మొత్తం అందరూ వెళ్ళిపోతారు, వెళ్లకుండా మిగిలిపోయే చెట్లు మాత్రమే, అవి కూడా కదలలేని తమ లక్షణానికి దుఃఖపడుతూ ఉంటాయి. సుమా వేళ్లతో పాతుకుపోయే గనక కొమ్మలు అటువైపు తిప్పి ఏడుస్తాయి.
అంటే సర్వసత్వ మనోహర అంటే ఇది తెలియాలండి. అందుకే సర్వజీవులను ఆకర్షించగలిగేవాడు. ఎందువల్ల ఇది కూడా తెలుసుకోవాలి. అందరికీ రాముడు ఆకర్షించుంటాడా? ఒక ఆయన అన్నాడు నాకు కాలేదండి అని. అది గర్వంగా చెప్పుకోవాలా? సర్వజీవులకి ఆకర్షిస్తాడు. ఎందుకంటే సర్వజీవుల్లో ఆత్మస్వరూపుడు ఆయనే. ఇది చెప్పాడు. రాముడు సర్వజీవ ఆకర్షకుడు. రూప దాక్షిణ్య సంపన్న. రాముడికున్న గొప్పతనం ఏంటి? రూపము దాక్షిణ్యము. రూపం అంటే అద్భుతమైన రూపం, రూపానికి తగ్గ సమర్థత రెండు ఉన్నాయి అతని దగ్గర. రూప దాక్షిణ్య సంపన్న, రూపానికి తగ్గ సమర్థత ఉండాలి, రెండు ఉన్నాయి. ప్రసూతో జనకాత్మదే తేజస ఆదిత్య సంకాస క్షమయా పృథివీ సమ బృహస్పతి సమో బుద్ధ యశసా వాసవోపమ. ఇవి వినేటప్పుడు జాగ్రత్తగా వినాలండి. ఇలాంటి మాటలు ముందు వచ్చాయి కదా, ఇక్కడ ఎందుకు చెప్పాడు? తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వదేవతాత్మకమైన పరమాత్మ రాముడు. అదే సర్వదేవతా లక్షణాలు ఇక్కడ రక్షిస్తుంది. రక్షిత జీవలోకస్య, సర్వజీవుల్ని రక్షించేవాడు. స్వజనస్యాభిరక్షిత, గొప్ప మాట. అందరి జీవుల్ని రక్షించేవాడు, తన వారిని రక్షిస్తాడు. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఏమిటి అంటే సర్వజీవుల్ని రక్షించేవాడు తన భక్తుల్ని కాపాడుతాడు. అది ఇక్కడ చెప్పడం. అంతేకాదు రాముడు మర్యాదానాంచ లోకస్య కర్తాకారయితాచ సహ. హనుమంతుడు చెప్పుకున్న దాంట్లో రాముడు నారాయణుడు అనేది అలా ప్రతిపాదన చేస్తున్నాడు. చూడండి, మర్యాదలు, మర్యాదలు అంటే హద్దులు అనగా ధర్మములు. ఈ ధర్మములు ఏర్పరిచిన వాడాయన, నడిపించేవాడు ఆయన. ధర్మంలో నడుస్తాడంటే పర్వాలేదు కానీ ధర్మాలు ఆయన ఏర్పరిచాడా? రాముడు కొత్త ధర్మం ఏదైనా తయారు చేశాడండి? ఉన్న ధర్మాలను ఉద్ధరించాడు తప్ప లేని ధర్మం తయారు చేయలేదు. ఎవడైనా కొత్త ధర్మాలు తెచ్చాడంటే కొంప ముంచాడని అర్థం, గుర్తుపెట్టుకోండి. మన కొత్త ధర్మాలు సనాతన ధర్మంలో దిక్కు ఇది తెలుసుకోండి. అంటే తానే సనాతన ధర్మం అంటే వేద రూపమైన ధర్మం ఆయన నుంచే వచ్చింది. అందుకే లోక మర్యాదలు గల కర్తాకారయిత, ధర్మమును ఏర్పరిచిన వాడు అతడు ధర్మమును నడిపించేవాడు అతడు. ఇంత గొప్పగా చెప్పడంలో పరమాత్మ. అర్చిష్మాన్ అర్చితోత్యర్థం బ్రహ్మచర్యం వ్రతే స్థిత. గొప్ప మాట చెప్పాడు ఆయన. అర్చిష్మాన్ అర్చితోత్యర్థం. అర్చిష్మాన్ అంటే తేజోవంతుడు, అగ్నిస్వరూపుడు. అర్చితోత్యర్థం అందరి చేత అర్చింపబడేవాడు, బ్రహ్మచారి. ఇది చెప్పాడు. సరిగ్గా ఇది వింటూ ఉంటే 9 అయిపోయింది కనుక అటెన్షన్ తగ్గింది అనకుండా ఉంటే, ఇంకా 9 కాలేదు రండి తగ్గదు. అటెన్షన్ తగ్గకుండా ఉంటే ఇది వింటూ ఉంటే మీరు గుర్తు రావాలి, అలవాటు ఉంటే. విష్ణు శాస్త్రం అర్చిష్మార్చితోత్యర్థ, తర్వాత అర్చిష్మార్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో మిత విక్రమ. మీకు వాల్మీకి రామాయణంలోంచి విష్ణు సహస్రనామాలు చాలా దిగించాయి. అక్కడ అర్చిష్మారర్చిత కుంభో అర్చిష్మానర్చితోత్యర్థ దగ్గరతనం చూడండి ఎంత చక్కగా ఉండదు. అందుకే శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం ఎందుకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా రహస్యాలు ఎన్నెన్నున్నాయో. మొత్తానికి అందరి చేత అర్చింపబడేవాడు ఎవడండి నిజానికి? విష్ణువేగా. అందుకే అర్చితోత్యర్థం. అత్యర్థం అనే మాటలో ఉంది ప్రత్యేకత. మానవుడైతే అత్యర్థం రాదు, మిక్కిలిగా అందరి చేత నమస్కరింపబడేవాడు. పైగా అర్చిష్మాన్ అనడంలోనే యజ్ఞాగ్ని స్వరూపుడు. యజ్ఞేశ అచ్యుత గోవింద యజ్ఞో వై విష్ణు. ఇది అంతరార్థం. ఇది రామ ఉపనిషత్తు అండి ఒక మాటలో చెప్పాడు. హనుమంతుడి నోట మంత్రం కాక ఇంకేం పలుకుతుంది. అందుకే అద్భుతమైన భావం. సాధూనాం ఉపకారజ్ఞ ప్రచారత్యశ్చ కర్మణాం. సత్పురుషులకు ఉపకారం చేస్తాడు, సత్కర్మల్ని ప్రచారం చేస్తాడు. అంటే పుస్తకం పట్టుకుని మతాలు మారుస్తూ తిరుగుతాడని అర్థం కాదు ప్రచారం అంటే. గుర్తుపెట్టుకోండి, ప్రచారము అంటే తాను ఆచరింపజేయడమే ప్రచారం. అది చూపిస్తున్నాడు ఇక్కడ. రాజవిద్యా వినీతశ్చ, రాజని విద్యలో గొప్పవాడు. శృతవాన్ శీల సంపన్న. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపీజిత. సర్వవేదములో గొప్పవాడు, యజుర్వేదంలో గొప్పవాడు. మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే యజ్ఞములు చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు. అది ఇక్కడ చెప్పడం. యజ్ఞపరాయణుడు. ధనుర్వేదేచ వేదేషు, సర్వవేదాల్లోనూ ప్రధానంగా ధనుర్వేదంలోనూ ఉద్దండు. వేదాంగేషు, వేదములకు అంగములుగా ఉన్న సమస్త శాస్త్రముల్లో పండితుడు. ఇంతవరకు చెప్పినది రాముని యొక్క వ్యక్తిత్వం, దివ్యత్వం. ఇప్పుడు రామ రూపవర్ణన. ఎంత అందంగా ఉన్నాడో రాముడు చూడండి. ఇలాంటిది దగ్గర పెట్టుకుని ఈ కొలతలతో గాని ఒక విగ్రహం తయారు చేసిన, ఒక చిత్రం వేసిన మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత అందగాడో రాముడు. అంత కొలతలు చెప్తాడు ఇక్కడ ఎలా ఉన్నాడో రాముడు. ప్రతిదీ ఇక్కడ కొలత జ్యోతిషాస్త్ర ప్రకారంగా. అలాంటిది కానీ చిత్రిస్తే ఇలాంటి వాడు యుగానికి కూడా వస్తాడా అనిపిస్తుంది. అంత అద్భుతమైన అందగాడు రామచంద్రమూర్తి. విపులాంశో మహాగ్రీవ మహాబాహు కంబుగ్రీవ శుభారణ. విపులాంశ అంటే ఈ భుజానికి మధ్య ఉన్నటువంటి ప్రాంతం విస్తారంగా ఉన్నది. బాహువులు విశాలముగా జానువుల వరకు ఉన్నాయి. కంబుగ్రీవ శంఖము వంటి కంఠము, 3 గీతలు కనబడుతున్నాయట దానిలో. శుభానన గూఢజత్రు. గూఢజత్రు అంటే
ఇక్కడ ఉన్నటువంటి ఎముకలు కనబడకుండా మాంసం ఉండాలి, కండరం ఉండాలి ఇక్కడ. అందుకు గూఢశత్రువు. సుతామ్రోక్షో లేత ఎర్రని చీరలు కలిగిన తేటయైన కళ్ళు. దుందువిశ్వ నిర్ఘోష కంఠము గంభీరమైనది. చామన ఛాయమేను ప్రతాపవంతుడు. సమ విభక్తాంగ శరీరములో అన్ని సమముగా ఉన్నాయి. అంటే ఈ చెయ్యి అంత ఉండాలో ఆ చెయ్యి అంతే ఉంది. అదే ఒక చెయ్యి ఎత్తు, ఒక చెయ్యి కింద, ఒక కన్ను పైకి, ఒక కన్ను కిందకి, ఒక కన్ను ఇంత, ఒక కన్ను ఇంత కాదు. ఎంత ఈ సమముగా ఉండవలసిన అవయములు సమముగా ఉండాలి. అంత అందమైన వర్ణన చూపిస్తున్నాడు. ఇదంతా చూస్తే అప్పుడు తెలుస్తుంది సొగసు చూడతరమా అనిపిస్తుంది. ఇలాంటి సొగసుల్ని మనం మామూలుగా చూడగలమా? చిరునవ్వో ముంగురులో మరి కన్నుల తేటో వర త్యాగ రాజనుత వందనీయ ఇటువంటి సొగసు చూడతరమా? అలాంటి దివ్యమైన సౌందర్యాన్ని లోకంలో మనం చూడగలమా? తరం కాదు, చూడలేము. మన నేత్రాలకు అంత భాగ్యమా? అలాంటి భవ్య మంగళ విగ్రహం అండి. అదే రామచంద్రమూర్తి యొక్క విగ్రహం ఎలాంటిదంటే కేవలం మానవాకృతి కాదు. ఇది మానవాకృతి వలే కనబడుతున్న మంగళాకృతి. ఎలాంటి ఆకృతి అంటే బ్రహ్మరుద్రాది దేవతలు ధ్యానం చేస్తారట ఆ రూపాన్ని. అందుకే త్యాగరాజస్వామి వారు చెప్తారు రామావతారం గురించి, వేదవర్ణనీయమౌ నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోదసదనమగు పటుచరితముతో మునిరాజవేషియో త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితో రామయ్య అని కీర్తించారు. విధిరుద్రాదులకు మేల్మియగు రూపము, బ్రహ్మరుద్రాదులు కూడా ధ్యానం చేసే దివ్యమంగళ విగ్రహం అండి. అందుకే రామనామం జపించవలసిన మంత్రం, రామ రూపం ధ్యానించవలసిన మూర్తి, రామ కథ పారాయణం చేసి అనుసరించి ధరించవలసిన గ్రంథం. అందుకు రామనామం, రామమూర్తి, రామకథ ఈ మూడు మన బ్రతుకుని ధరింపజేసే భవ్య సాధనలు. అది గ్రహించవలసిన. అందుకు పరమాత్మ యొక్క ఆ దివ్య రూపవందన ఎన్ని కొనసాగిస్తున్నాడో. త్రిస్థిర త్రిశమస్త్రిష్టోన్నత ఇవన్నీ సాముద్రిక శాస్త్రపు టెర్మినాలజీ అది చూపిస్తున్నాడు. ఇంత నేను చెప్పను కానీ ఒక వర్ణన చతుష్కిష్కుహు అని వర్ణించాడు. రాముడు ఎంత పొడగరో వర్ణించాడు. ఎంత పొడగరంటే 4 హస్తాలట. హస్తము అంటే ఒక హస్తానికి 24 అంగుళాలు. మొత్తం 4 హస్తాలంటే ఎంతమ్మా? 96 అంగుళాలు. 96 అంగుళాలంటే 8 అడుగులు ఆజానుభావుడు రామచంద్రమూర్తి. ఇక్కడ 8 అడుగుల వాడు. ఆ 8 అడుగులకు తగ్గట్టుగా శరీరంలో తగిన పుష్టి ఉంది. ఊరికిన గడకరలా పెరగడమే కాదు, అంత బలం ఉండాలి. దానికి తగ్గ శరీర పుష్టి అలా కలిగినటువంటి అద్భుతమైన రూపవర్ణన ఇక్కడ చేశారు. అటువంటి స్వామి యొక్క రూపవర్ణన చేసి ఇదంతా చూస్తూ ఉంటే మనకి రామమూర్తి యొక్క ప్రతిష్ఠ జరిగింది. ఆయన యొక్క గుణము, వ్యక్తిత్వము, తత్వము అన్నీ చెప్పాడు. ఇక్కడ సంపూర్ణ రామతత్వ ఆవిష్కరణ ఆంజనేయ స్వామి వారు చేశారు. ఇంత మహా అధ్యాయము. ఈ సర్గ చాలా ముఖ్యమైన 37వ సర్గ రామమూర్తి యొక్క తత్వ రూప గుణ లీలా వైభవ ఆవిష్కరణ. ఇది చేసి పక్కన తమ్ముడు రంగు తేడాగానే అంతా అలాగే ఉంటాడమ్మా అంటే ససువర్ణ కవి శ్రీమాన్ రామశ్యామో మహాయశ. ఆయన పసిమి రంగు అయింది, ఈంది నీలమేఘశ్యాముడు ఆయన. ఇంతే తేడా, ఇద్దరు ఒక్కటే. ఆ రూపవర్ణన ఇంత చక్కగా చేశాడు. చేసిన వెంటనే సీతమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. అలాంటి రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి ఇప్పుడు సమస్తములైనటువంటి వానరుల్ని ఏర్పాటు చేసి పంపించాడేమో. అలా వెళ్ళిన వానరుల్లో నేను ఒకడిని, నేను వచ్చి నీ దర్శనం చేసుకున్నాను. నేను ఎవరినంటే మా నాన్నగారి పేరు చెప్తున్నాడు ఇక్కడ, కేసరి. ఈయన సామాన్యుడు కాదు. ఈయన మాల్యవంతం అనే పర్వతంలో ఉండేటువంటి వాడు. ఒకానొకప్పుడు తపస్సాధనకి గోకర్ణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఋషుల్ని శంభసాధనుడు అని ఒక రాక్షసుడు బాధిస్తూ ఉంటే ఆ ఋషులు మా నాన్నగారిని రక్షించమని అడిగారు. అప్పుడు మా నాన్నగారు శంభసాధనుడు అనే రాక్షసుడు సంహారం చేశారు. అలాంటి కేసరి, ఆ కేసరి క్షేత్రమైన అంటే కేసరి భార్య అయినటువంటి అంజనాదేవికి వాయువు ద్వారా తీసుకురాబడిన దివ్య తేజము ద్వారా కలిగిన వాడును. శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాప మహాజగబంధన విద్యావాన గుణింగతి చాతుర రామకాజ కరివేకో ఆర్తుల. అది అనమాట. అందుకు తస్యాం హరినక్షత్రే జాతో వాతేన మైథిలీ హనుమాన్ విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. గొప్ప మాట అన్నాడు. వారికి పుత్రుణ్ణి నేను, నన్ను హనుమాన్ అంటారు. ఈ హనుమాన్ అనేది నా పనుల వల్ల నాకు వచ్చిన కీర్తమ్మా. అక్కడ ఇది పట్టుకోవాల్సింది. హనుమాన్ ఇది విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. ఇది సూచన. నా కర్మల వల్ల నాకు హనుమంతుడికి పేరు వచ్చింది, నేను చేసిన పనుల వల్ల నాకు ఈ పేరు వచ్చింది అన్నాడు. అంటే అసలు పేరు ఏమిటో దాచిపెట్టాడు. కానీ హనుమాన్ చాలా మనకి మహామంత్రం, సామాన్యం కాదు.
అంటే హనుమంతుడు అంటే గొప్ప దవడలు ఉన్నవాడు అని అర్థం కాదని ఇక్కడే తెలిసిపోతున్నాడు. స్వామివారు నాకు గొప్ప దవడలు ఉన్నాయి కానీ నాకు ఆ పేరు వచ్చింది అనలేదు. నేను చేసిన కర్మల వల్ల నాకు ఈ కీర్తి వచ్చింది అన్నాడు. అంటే హనుమాన్ శబ్దానికి ఏదో గొప్ప పేరుంది, అర్థం ఉన్నది, అందులో అంతరార్థములు ఉన్నాయి. అవన్నీ హనుమాన్ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అవన్నీ హనుమంతుడి పనుల్లో కనబడుతున్నాయి మనకి. కొందరు మన్మథ అని పేరు పెడతారు, వాడు పొగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు నెగిటివ్గా. అలా పేరుకు కొంత న్యాయం చేయరు, కానీ హనుమాన్ పేరుకి న్యాయం ఉంటారు. లేదా పేరుకి వల్ల ఆయనకి చేసిన పనుల వల్ల హనుమాన్ అనే పేరు సార్థకమైపోయింది. మరి అంత శక్తివంతమైనది ఏదో హనుమాన్ నామంలో దాగి ఉంది. అది కేవలం అర్థశక్తే కాకుండా శబ్దశక్తి ఉంటుంది. మంత్రానికి 2 శక్తులు ఉంటాయి, అర్థశక్తి, శబ్దశక్తి. ఉచ్చారణ మాత్రం చేత వచ్చే శక్తి శబ్దశక్తి, అర్థం తెలిసి భావన చేస్తే వచ్చే శక్తి అర్థశక్తి. 2 శక్తులతో మంత్రం కాపాడుతుంది. అర్థం తెలియకపోయినా చేస్తూ ఉంటే శబ్దశక్తి కాపాడుతుంది. అర్థం తెలిసి చేసేమా శక్తి ఇంకా ద్విగుణీకృతమైపోతుందట. అందుకు 2 మనం తెలుసుకుందాం. హనుమాన్ అనే మంత్రానికి ఉన్న శక్తిని రేపు మనం గ్రహించుదాం. అంతేకాదు మంత్రార్థ విచారణ ఒక తపస్సు. అందుకు రేపు మనందరం కూడా మంత్ర జపం చేస్తున్నట్టే అర్థ విచారణే తపస్సు. అలా హనుమన్ మంత్రానికి బయటకు మనకు వినబడేవి గొప్ప దవడలు ఉన్నవాడని ఒకటి, అంజనాపుత్రుడు కనుక ఆంజనేయుడని. కానీ దీని అంతటికి వైదికార్థంలో అద్భుతమైనవి 2 అర్థాలు ఉన్నాయి. 2 నామాల అర్థం ఏమిటో రేపు తెలుసుకుందాం. తెలుసుకుపోయే ముందు ఒక చిన్న మాట. పవిత్రం హనుమాన్ నామ ద్వాదశావృతి మాత్రతః ఏ స్మరంతి జనాస్తేషాం కార్యసిద్ధిర్భవే ధ్రువం అని మంత్రశాస్త్రం చెప్తున్న విషయం. హనుమన్నామ అత్యంత పవిత్రం. దాన్ని 12 మార్లు జపించితే చాలు, లేదా స్మరించితే చాలు, అతనికి కార్యసిద్ధి లభిస్తుంది అన్నారు. హనుమాన్ నామానికి ద్వాదశావృతి. ఏమంటే ఒక్కసారి అంటే చాలు, మల్టిపుల్ చేయడం వల్ల వచ్చిన ప్రకంపన శక్తి పెరిగి అది జీవుడిని ఎంత శక్తివంతం చేస్తుందో. మరి అంత అద్భుతమైన హనుమాన్ నామాన్ని ఎన్నెన్ని రకాలుగా మనం పఠనం చేసి ఫలితం పొందవచ్చో రేపు చెప్పుకుంటూ హనుమన్నామ నిర్వచనంతో రేపు ప్రవచనం ప్రారంభమవుతుంది. సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.